శ్రీ మాధవానంద గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము. అదేమిటి అంటే కనుక 2026 ఉగాది ఫలితాలు ఇప్పుడు మనం తెలుసుకుందాము. ముఖ్యంగా 2026 ఈ సంవత్సరానికి పరాభవనామ సంవత్సరం అని పేరు. అసలు పేరే చాలా డిఫరెంట్గా ఉంది చూడండి. పరాభవనామ సంవత్సరము అంటే ఏంటి, దాని అర్థం ఏమిటి అంటే కనుక ముఖ్యంగా సమాజంలో చూసుకుంటే అధికారంలో ఉన్న వాళ్ళు అవ్వచ్చు, అధికారంలో లేని వాళ్ళు అవ్వచ్చు, అపోజిషన్ పార్టీ అవ్వచ్చు, ఏదైనా ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళకి ఎక్కువగా పరాభవాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి, ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి. అధికారం చేపట్టిన వాళ్ళకి ఏదో ఒక ఎదురేదాల్సిన అవసరం ఉంటుంది. ఈ సంవత్సరము అమాంతము గొడవలు జరిగే అవకాశాలు ఉంటాయి, యుద్ధాలు జరిగే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఆల్రెడీ చూస్తున్నాం, కొన్ని యుద్ధాలు జరుగుతున్నాయి, మళ్ళీ ఆగుతాయి, మళ్ళీ యుద్ధం జరుగుతుంది. అంటే ఈగోయిస్టిక్ ఫీలింగ్స్ ఎక్కువ వెళ్తూ ఉంటారు ఈ సంవత్సరము. ఈగో వల్ల ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లేకపోవడం వల్ల చాలా వరకు కూడా అనైతిక పనులు జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఈ పరాభవనామ సంవత్సరంలో అనైతిక పనులు, ఇల్లీగల్ ఇష్యూస్ ఎక్కువ జరిగే అవకాశాలు ఉంటాయి ఈ సమాజంలో. అమాంతము రేట్లు పెరిగిపోవడము, అమాంతము రేట్లు పడిపోవడము, ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి రేటు పెరిగిపోయింది కదా అని కొనేయడము, తర్వాత మళ్ళీ అది పడిపోయిన తర్వాత బాధపడడం, ఇలాంటివి చేయకండి. ఆచితూచి అడుగు వెయ్యాలి. సంవత్సరం చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన సంవత్సరం 2026. డబ్బు విషయంలో చాలా ముఖ్యంగా, మనశ్శాంతి విషయంలో చాలా ముఖ్యంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఎవరూ కూడా చాలా జాగ్రత్త వహిస్తూ ఎదరికి వెళ్తే కనుక అవి రేట్లు పెరిగినా రేట్లు తగ్గినా మనం మ్యూట్లో ఉన్నాం అనుకోండి, మనకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఎవరు ఇండివిజువల్గా వాళ్ళు తీసుకోండి. ఇప్పుడు అర్థమైందండి. కాబట్టి ఈ పరాభవనామ సంవత్సరము 12 రాశుల వారికి ఎలా ఉండబోతోంది, ఏ రాశుల వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఈ సంవత్సరంలో అన్న విషయాలన్నీ కూడా ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాము. మొట్టమొదటిగా మేషరాశి. ఇక్కడ ఇంకొక విషయం తెలియజేయాల్సింది ఏంటంటే, ఈ సంవత్సరము జూన్ 2వ తారీఖు నుండి గురువు ఆయన ఉచ్చ స్థితిలోకి వెళ్ళడం జరుగుతుంది. ఇది చాలా చాలా అదృష్టము కొన్ని రాసుల వారికి. అందరికీ అదృష్టము అని చెప్పలేము. కొన్ని రాసుల వారికి చాలా అదృష్టము ఈ గురువు ఉచ్చ స్థితిలోకి వెళ్ళడము. దాన్ని బట్టి ఈ ఉగాది ఫలితాలు చూద్దాము. అందులో భాగంగా మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 4గా గోచరిస్తోంది. ప్రస్తుతము గురువు మేషరాశి వారికి 3వ ఇంట్లో సంచారము, జూన్ 2వ తారీఖు నుంచి 4వ ఇంట సంచారం ఉచ్చస్థితులు. శని భగవానుడు వ్యయస్థానంలో సంచారము, ఏలినాటి శని ప్రారంభమైంది కాబట్టి మేషరాశి వారికి వ్యయంలో సంచారము. రాహుకేతువులు డిసెంబర్లో మారుతారండి, చివరన, కాబట్టి ఆ మార్పు పెద్ద ఇంపాక్ట్ ఏం చూపించదు. కాబట్టి ప్రస్తుతం ఉన్నదే తీసుకుందాం. లాభస్థానంలో తర్వాత పంచమ స్థానంలో రాహుకేతువుల సంచారం జరుగుతోంది మేషరాశి వారికి. ఇందులో ఈ విధంగా మేషరాశి వారికి చూసుకున్నట్లయితే ఈ పరాభవనామ సంవత్సరము ఏది ఏమైనప్పటికీ కూడా తదు జాగ్రత్తలు తీసుకుంటూనే ఎదరికి వెళ్ళాలి. వ్యయస్థానంలో శని భగవానుడు, తర్వాత తృతీయంలో గురువు, తర్వాత చతుర్థంలోకి మారడము, ఇవన్నీ కూడా ఏం సూచిస్తాయి అంటే కనుక స్థాన చలనాన్ని సూచిస్తున్నాయి. అంటే ఒక చోట నుంచి ఇంకో చోటకు వెళ్ళాల్సి రావడము, శరీర సుఖం లేకపోవడము, కుటుంబ సభ్యుల మధ్యన ఆదరణ లేకపోవడము, ముఖ్యంగా అధిక ఖర్చులు చాలా ముఖ్యం. ఏంటంటే ఇందాకే చెప్పుకున్నాం, ఒకటి పెరిగింది కదా అని కొనేయడము, తర్వాత అది తగ్గిపోతే బాధపడడం. మేషరాశి వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరపు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఈ మేషరాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరంలో. రాహుకేతులు డిసెంబర్ వరకు కూడా యోగిస్తున్నారు. రాహు యోగిస్తే చాలు. కేతు ఇప్పుడు రాహు లాభస్థానంలో యోగిస్తున్నాడు కాబట్టి ఉపచయ స్థానంలో రాహు చాలా మంచి ఫలితాలను ఇస్తాడండి. ఆయన ఒక్కడే మీకు యోగిస్తుంటారు.
ఏది ఏమైనప్పటికీ చతుర్థంలో గురువు ఉచ్చస్థితిలోకి వచ్చినప్పటి నుంచి కూడా అది కేంద్ర స్థానం అయినప్పటికీ కూడా అర్ధాష్టమ గురువు ఈ గోచార రీత్యా ఇప్పుడు మనం చెప్పుకునే గోచార ఫలితాలు ఏది ఏమైనప్పటికీ తదు జాగ్రత్తలు తీసుకోవాలి. మితిమీరు ప్రవర్తించడము, అతిగా ప్రవర్తించడము ఇలాంటివి ఏమి చెయ్యొద్దు మేషరాశి వారు. స్త్రీ పురుషులందరికీ కూడా వర్తిస్తుంది ఇది. ఎంత జాగ్రత్తలు తీసుకుంటే అంత మంచిది. ఉద్యోగస్తులకి స్థాన చలనం కనపడుతోంది, వ్యాపారస్తులకి వ్యాపారంలో నష్టాలు కనపడుతున్నాయి, భాగస్వామ్య వ్యాపారులకి చాలా ఇబ్బందికరంగా మారనుంది ఈ సంవత్సరము. కాబట్టి మేషరాశి వారు ఈ పరాభవన సంవత్సరంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. స్త్రీ పురుషులందరూ కూడా ముఖ్యంగా అనవసరపు విషయాల్లో వేలు పెట్టడం వల్ల ఇరుక్కుపోయే అవకాశాలు ఉంటాయి. మేషరాశి వారు గొప్పకు వెళ్ళి అప్పుల పాలయ్యే అవకాశాలు ఉంటాయి. మధ్యస్థ సంతకాలు ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరం పెట్టద్దు మేషరాశి వారు. ఈ సంవత్సరం అంటే ఎప్పటి వరకు అండి? ఈ ఉగాది నుంచి మళ్ళా వచ్చే ఉగాది వరకు కూడా గుర్తుంచుకోవాలి. అర్థమైందా? నాకు గురువు ఉచ్చస్థితిలోకి వచ్చేసాడు కదా, ఇంక నేనేం చేసేసినా చెల్లుతుంది, ఇలాంటివి పనిచేయవు. ఇవి గోచార ఫలితాలు, చాలా జాగ్రత్తగా ఉండాలి. మోసపోయే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి మేషరాశి వారికి. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. సమయానికి ఆహారం తీసుకుంటూ ఉండడము, మంచినీటి ఎక్కువగా తాగుతూ ఉండడము, ఇవన్నీ కూడా చేస్తూ ఉండాలి. ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మద్దు, సరిపోతుంది. ఇక ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో కొంచెం గట్టిగానే చేయాల్సి ఉంటుంది. రాహు యోగిస్తున్నాడు కాబట్టి మీకు మంచి ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉంటాయి. లాభస్థానంలో మంచి స్థానంలోనే ఉన్నారు ఆయన. డిసెంబర్ వరకే అది, మళ్ళీ తర్వాత కూడా బాగుంటుంది. డిసెంబర్ తర్వాత కూడా ఆయన రాజ్యస్థానంలోకి వస్తారు. తర్వాత చెప్పుకుందాం, మంచి చాలా పెద్దదైపోతుంది కంటెంట్. కాబట్టి రాహు యోగిస్తున్నాడు కాబట్టి మీరు ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశాలు ఉంటాయి. ఆ ప్రయత్నాలు చేసుకోండి. ఇక వివాహాది కార్యక్రమాలు, శుభకార్యాలు ఇవన్నీ కూడా నత్తనడుగున సాగుతూ ఉంటాయి మేషరాశి వారికి. కొంచెము ఇప్పుడు నేను చివరిలో ఏదైతే పరిహారాలు చెప్తానో ఆ పరిహారాలు చేసుకుంటూ ఉండడం వలన అనుకూలత ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ఇక ఈ మేషరాశి వారు ఈ సంవత్సరము ఇరుక్కోకుండా కొన్ని విషయాల్లో ప్రశాంతంగా ఉండడానికి, ప్రతి పని కూడా సఫలీకృతం అవ్వడానికి చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే వాళ్ళు యథాశక్తిగా ఈ సంవత్సరం అంతా కూడా ఆంజనేయ స్వామి వారిని పూజించాలి. ఏ విధంగా పూజించాలి? ప్రతి శనివారము కూడా ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళండి. ఆంజనేయ స్వామి వారికి 16 ప్రదక్షిణలు చేయండి. మీ పనులు మీరు చూసుకుంటూ ఉండండి. ఇంతే మీరు చేయాల్సింది. అమావాస్య తర్వాత వచ్చే మొదటి శనివారం మాత్రము తమలపాకులతోటి ఆంజనేయ స్వామి వారికి అర్చన చేయించుకుంటూ ఉండండి. ప్రతి నెల కూడా అమావాస్య తర్వాత వచ్చే మొదటి శనివారము ఇలా చేస్తూ ఉండడం వలన మీకు ఏవైతే నెగిటివిటీస్ వస్తున్నాయో అవి తగ్గుముఖం పట్టి, ఎదురేదాల్సి వస్తుందో అవన్నీ కూడా తగ్గుముఖం పట్టి మంచి ఫలితాలు కలిగే అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. తదుపరి వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఈ పరాభవన సంవత్సరం ఎలా ఉండబోతోంది అన్న అంశాలు చూసుకున్నట్లయితే వీరికి ఆదాయం 5, వ్యయం 14గా గోచరిస్తోంది. రాజ్యపూజ్యం 5, అవమానం 4గా గోచరిస్తోంది. వీరికి గురువు 2వ ఇంట సంచారం జరుగుతుందండి. ఇప్పటివరకు గురుబలం చాలా బాగుంది. రేపు ఉగాదిలోపు అంటే రేపు జూన్ 2 లోపు అన్ని పనులు కూడా చకచకా పూర్తయిపోతాయి. తర్వాత 3వ ఇంట్లోకి సంచారం, ఉచ్చస్థితిలోకి. శని భగవానుడు లాభస్థానంలో సంచారం చాలా బలంగా ఉన్నారు ఆయన. రాహుకేతువులు 10th and 4th హౌసుల్లో సంచారం, దశమ చతుర్థ స్థానాల్లో సంచారం జరుగుతుంది రాహుకేతువులది. కాబట్టి వీళ్ళకి ఎలా చూసుకుంటున్నా సరే ఈ సంవత్సరం అంతా కూడా అనుకూలతలు చాలా బాగున్నాయి. ఏది 2026కు ముందు. కానీ ఈ పరాభవనామ సంవత్సరం జూన్ 2 తర్వాత నుంచి గురుబలం తగ్గుతోంది. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో. అక్కడ ఆదాయ వ్యయాలు కూడా చూసుకున్నారు మీరు ఎలా ఉన్నాయి అన్నది. ఈ లోపల మీ పనులన్నీ కూడా చకచకా పూర్తవుతాయి. శుభ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. వివాహాది కార్యక్రమాలన్నీ కూడా పూర్తవుతాయి జూన్ 2 లోపల. ఎవరైనా సొంత ఇంటికి అలా నెరవేరట్లేదు అనుకుంటున్నారో వాళ్ళకి సొంత ఇంటి కళ నెరవేరే అవకాశాలు ఉన్నాయి. జూన్ 2 తర్వాత దీనికి సంబంధించిన ఖర్చులన్నీ కూడా వరుసగా వస్తూ ఉంటాయి. ఇల్లు కొనుక్కున్నారు, ఖర్చులు ఉంటాయి కదా, మరి అలా అనమాట. ఏదైనా స్థలం కొనుక్కున్నారు, ఖర్చులు ఉంటాయి కదా. పెట్టుబడి పెట్టారు, ఖర్చులు ఉంటాయి కదా. ఇవన్నీ కూడా ఉంటాయి. తదు జాగ్రత్తలు తీసుకోవాలి. మిక్స్డ్ రిజల్ట్స్ ఉన్నాయన్నమాట ఈ వృషభ రాశి వారికి. చాలామంది ఏమంటారంటే మీకు అద్భుతంగా ఉంటుంది అనేస్తారు. బ్లైండ్గా వెళ్ళిపోకండి. అద్భుతంగా ఉంది అంటే గురుబలం తగ్గిపోతుంది జూన్ 2 నుంచి. పైగా ఉచ్చస్థితిలోకి వెళ్తున్నారు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి,
లగ్నాత్తు తీసుకున్న గోచార రీత్యా తీసుకుంటున్నప్పుడు గురుబలం ఉచ్చులోకి వెళ్తున్నప్పుడు ఆయన స్థానం రాశి నుంచి బాగాలేదనుకోండి, ఆ ఉచ్చ ఫలితాలు కూడా నెగిటివ్గానే వస్తూ ఉంటాయి. మనం లగ్నించే తీసేసుకోకూడదు. రాశి నుంచి దుస్థానంలో ఉన్నప్పటికీ కూడా ఉచ్చపడ్డాడు గురువు అంటే కనుక వ్యతిరేక ఫలితాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఇది దృష్టిలో పెట్టుకుని ఎదరికి వెళ్ళాలి. ఈ వృషభ రాశి వారికి 3వ ఇంట్లో ఉచ్చ స్థితిలోకి వస్తున్నాడు ఆయన. ఖర్చులు విపరీతంగా ఉంటాయి. మీకు ఏదైనా కొంచెం అహంకారం అన్నది ఉంటే కనుక తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ పరాభవ సంవత్సరంలో మీ అహంకారమే మీకు చెడ్డ పేరుని, చెడ్డ మార్గాన్ని తీసుకువెళ్తుంది. మీకు నిక్కచ్చి చెడ్డ పేరు రావడానికి మీ అహంకారమే కారణమవుతుంది. ఆలోచన లేని పనులు చేస్తూ ఉండడము, తర్వాత నమ్మిన వాళ్ళని మోసం చెయ్యాలి అనుకోవడము, దాన ధర్మాలు చెయ్యకపోవడము, దేని మీద ఇంట్రెస్ట్ రాకపోవడము, డబ్బు మీద ఎక్కువ వ్యామోహం ఉండడము, ఇదంతా కూడా చాలా ప్రమాదకరంగా ఉంటుంది వృషభ రాశి వారికి. ఇది నెగిటివ్గా తీసుకోవద్దు, జాగ్రత్త పడ్డానికి చెప్తున్నాను, జాగ్రత్త పడండి. ఈ వృషభ రాశి వారికి ఆరోగ్యపరంగా బాగుంటుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చినా కంగారు పడాల్సిన అవసరం లేదు. అంటే తెలియని అనారోగ్య సమస్యలు గురయ్యే అవకాశాలు కూడా ఉంటాయి, కానీ ట్రీట్మెంట్ జరుగుతుందండి. దానికి పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ జరగడము, తర్వాత మీకు అనారోగ్య సమస్యల నుంచి బయటపడడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. కంగారు పడాల్సిన అవసరం లేదు. నేనే గొప్ప, నాకే అన్నీ తెలుసు అన్న విధానం నుంచి బయటకు వచ్చేయాలి. ఎప్పుడైతే గురుబలం తగ్గుతుందో అంటే మిగతా బలాలు ఎలా ఉన్నప్పటికీ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకునే మనం ఉండాలి. ఇక్కడ నేను ఈ పదాలు వాడుతున్నానంటే నేను ఎవరిని విమర్శిస్తున్నాను కాదు, అంత జాగ్రత్త పడాలి అని చెప్పడం గురించి. ఎందుకంటే మనం మాట్లాడుతున్నప్పుడు ఎక్కడ ఏ పదం పడితే ఆ పదానికి పవర్ ఉంటుంది. స్ట్రెస్ చేస్తారు వాళ్ళు, వినడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అందుకని వృషభ రాశి వాళ్ళకి బాగోదు అని నేను చెప్పలేదు. అక్కడ శని భగవానుడి యొక్క బలం ఉంది, రాహు బలం ఉంది, కానీ గురుబలం తగ్గుతోంది. ఈ గురుబలం తగ్గకూడదు. తగ్గినప్పుడు కాస్త మన బ్రెయిన్ మన మాట వినదు. ఈ ఒక్క విషయంలో జాగ్రత్త వహించండి. అనుకూలతలన్నీ కూడా క్రిందటి సంవత్సరం ఎలా అయితే ఉన్నాయో విశ్వావసునామ సంవత్సరాలు అలాగే కొనసాగుతూ ఉంటాయి. చిన్న చిన్న అడ్డంకులు వస్తాయి గురుబలం తగ్గడం వలన, కంగారు పడద్దు. ఇక ఈ వృషభ రాశి వారికి ఉద్యోగస్తులకి మంచి శుభవార్తలు వింటారు. వ్యాపారస్తులకి వ్యాపారం బాగుంటుంది. వీళ్ళు కేవలము ఒక్కటే గుర్తుంచుకోవాలి, ఎవరిని నమ్మకుండా బ్లైండ్గా వెళ్లకుండా ఉంటే సక్సెస్ రేట్ మీ సొంతం అవుతుంది. కావాలంటే తర్వాత నాకు చెప్పండి, మీరు అన్నట్టే మేము చేసామండి, సక్సెస్ రేట్ మాకు ఉంది అని. బ్లైండ్గా వెళ్ళండి, మీరు నమ్మేసి వెళ్ళండి, నమ్మక ద్రోహం జరుగుతుంది మీకు. తర్వాత వీళ్ళకి ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బిజినెస్లు కూడా బాగా కలిసి వస్తాయి. వృషభ రాశి వారికి సంవత్సరము ఏదైనప్పటికీ కూడా వ్యాపారస్తులకి అనుకూలమైన వాతావరణము. స్త్రీలకి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చిన అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. కాస్త మీరు స్త్రీలు మెదడు పెట్టి ఎక్కువ ఆలోచిస్తూ ఉండాలి. ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళకి ఉద్యోగంలో ప్రగతి కలుగుతుంది. స్త్రీలకు కూడా వివాహం కాని వారికి, ఎప్పటి నుంచో వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి వివాహం అయ్యే అవకాశాలు ఉంటాయి. అన్నింటా శుభాలే ఉన్నాయి. ఆ నెగిటివ్ పాయింట్స్ తగ్గాలి. ఎవరిని నమ్మకపోవడం అవ్వచ్చు. నమ్మకపోవడం అంటే ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. డబ్బు ఇచ్చేయడం, నమ్మి డబ్బు ఇవ్వడం మాత్రం అస్సలు చేయకండి, అవి తిరిగి రావు. చాలా ఇబ్బందులు పడతారు ఈ వృషభ రాశి వారు ఈ పరాభవ నామ సంవత్సరంలో. కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. ఈ వృషభ రాశి వారి సంవత్సరం అంతా కూడా గురుబలం తగ్గుతోంది కాబట్టి గురుబలం పెరగడానికి చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే మీరు యథాశక్తిగా ప్రతి గురువారము కూడా దక్షిణామూర్తి స్తోత్రాన్ని, నేతి దీపారాధన చేసుకుని దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదువుకుంటూ ఉండండి. పసుపు రంగు స్వీట్ నైవేద్యంగా పెట్టి కొంతమందికి పంచిపెట్టి మీ కుటుంబ సభ్యులందరూ కూడా స్వీకరించండి. ఈ సంవత్సరం తిరుగులేని సంవత్సరంగా వృషభ రాశి వారికి ఉంటుంది, లేదంటే ఇబ్బందులు ఉంటాయి. తదుపరి మిథున రాశి. ఈ 2026 ఈ పరాభవనామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతోంది ఇప్పుడు చూద్దాం. వారి యొక్క ఆదాయం 8, వ్యయం 11గా గోచరిస్తోంది. రాజ్యపూజ్యం 1, అవమానం 7గా గోచరిస్తోంది. చాలామంది చూడగానే బెంబేలు పడిపోతూ ఉంటారు. అయ్యి బాబోయ్, ఆదాయం 8 ఉందండి, వ్యయం 11 ఉందండి, అవమానం ఏమో, రాజ్యపూజ్యం ఏమో 1 ఉంది, అవమానం ఏకంగా 7 ఉంది, ఏంటండి తిట్టుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారా అని చెప్పి. అలా ఉన్నంత మాత్రాన్ని నష్టాలు జరుగుతాయని కాదు. ఇక్కడ ఇప్పుడు గ్రహస్థితి నేను చెప్పి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయో కూడా చెప్తాను, ఆశ్చర్యపోతారు. గురువు మిథునంలోనే సంచారం, అంటే జన్మరాశిలోనే సంచారం జరిగింది ఇప్పటివరకు కూడా. దానివల్ల లావ్ అయిపోవడం అవ్వచ్చు, మానసిక స్థితి సరిగ్గా లేకపోవడం అవ్వచ్చు, ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు లేకపోవడం అవ్వచ్చు, ఇవన్నీ కూడా జరిగిపోయాయి కదా.
కానీ ఇప్పుడు రెండో ఇంట్లో ఉచ్చ స్థితిలో సంచారం జూన్ 2వ తారీఖు నుంచి జరుగుతుంది వాళ్ళకి. ఇక్కడి నుంచి తీసుకోండి, మీకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. విపరీతంగా గురుబలం పెరుగుతోంది. శని భగవానుడు 10వ ఇంట్లో సంచారము చాలా మంచిది. ఈ రాహు మరియు కేతువు 9, 3వ ఇంట్లో సంచారం జరుగుతున్నాయి. కాబట్టి ఈ మిథున రాశి వారికి ఈ సంవత్సరం గోల్డెన్ పీరియడ్ అని చెప్తాం. గోల్డెన్ పీరియడ్ ఎందుకంటే విపరీతంగా గురుబలం పెరుగుతోంది ఉచ్చ స్థితిలోకి. రెండో ఇల్లు ధనస్థానం అంటాము, ఉచ్చ స్థితి అయ్యింది. ఇంకెలా ఉంటుందో చూడండి. మీకు అక్కడ ఆదాయం 8, వ్యయం 11, ఇది బాధపడద్దు. లేదా అవమానం 1, ఇది అవమానం 7, రాజ్యపూజ 1 అని బాధపడద్దు. మీరు ఎదుగుతుంటే తిట్టుకునే వాళ్ళు కూడా, శత్రువులు కూడా ఎక్కువ అవుతారు కదా. అలా ఊహించుకోండి. ఈ సంవత్సరం అద్భుతంగా ఉంటుంది మీకు. మీ కెరియర్ గ్రోత్కి మిథున రాశి వారికి ఈ పరాభవన సంవత్సరము ఎక్సలెంట్. మీరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అంటే, ప్రభుత్వ ఉద్యోగానికి ప్రయత్నిస్తున్నారా, వచ్చే అవకాశం ఉంటుంది. అంటే జాతకరీత్యా కూడా చూసుకోవాలండి. జాతకంలో మీకు ప్రభుత్వ ఉద్యోగం ఉంది అంటే ఫస్ట్ క్లాస్, లేదు అంటే గోచారం ఏం పనిచేయదంతా. లేదు ప్రైవేట్ ఉద్యోగంలోనే మారదాం అనుకుంటున్నారా, ఇక్కడ జాతకంలో సరిగ్గా లేకపోయినప్పటికీ గోచారం సపోర్ట్ ఉంటుంది. మీరు మంచి ఉద్యోగం ప్రయత్నించండి, వచ్చే అవకాశాలు ఉంటాయి. చాలా మంచి ఉద్యోగం వస్తుంది. మిథున రాశి వారికి ఉద్యోగ మార్పు ఈ సంవత్సరం తథ్యం, గుర్తుపెట్టుకోండి. తర్వాత కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి, ఉద్యోగంలోనే ప్రమోషన్స్ కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి వచ్చే అవకాశాలు ఉంటాయి. వ్యాపారస్తులకి అనుకూలతలు ఎక్కువ ఉన్నాయి. ఏ వ్యాపారస్తుడైనా సరే వ్యాపారంలో లాభాలు గటిస్తారు ఈ సంవత్సరము. పార్ట్నర్షిప్ బిజినెస్లు కూడా బాగా కలిసి వస్తాయి ఈ సంవత్సరం మీకు. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, పార్ట్నర్స్ మధ్యలో విభేదాలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అది ఉంది, ఇది ఉంది, అయినా వెంటనే సమస్య పోతాయి. అవి కలిసిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. కంగారు పడక్కర్లా. మిథున రాశిలో ఉన్న స్త్రీలు శుభవార్తలు వింటారు ఈ సంవత్సరము. వివాహం కాని వారికి వివాహం అయ్యే అవకాశాలు ఉంటాయి. గృహప్రవేశం చేయాలనుకుంటున్న వారు కొత్త ఇంటి కళ నెరవేరుతుంది అని చెప్పచ్చు. కాబట్టి మిథున రాశి వారికి పైగా రాజ్యస్థానంలో శని భగవానుడి యొక్క సంచారం గోచారరీత్యా చాలా మంచి ప్లేస్మెంట్ అండి శని భగవానుడికి అది. ఇక రాహుకేతువులు అంటారా, గురుబలం ఎప్పుడైతే పెరిగిపోతుంది నెగిటివ్ ఉన్నా తీసుకోక్కర్లే. మళ్ళీ డిసెంబర్ నుంచి అష్టమంలోకి రాహు వెళ్తాడంటే ఏదైనా అవుతుందా? డిసెంబర్ ఇక్కడెక్కడ డిసెంబర్ అండి బాబు, చివరిలో ఉంది అది, అప్పుడు చూద్దాం అది. కానీ ఇప్పుడు గురుబలం ఉంది కదా, అది కాపాడుతూ ఉంటుంది. మధ్యలో గురువు రాశి మారినప్పటికీ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ ప్రశ్నలు కూడా ఎదురవుతూ ఉంటాయి. మధ్యలో మళ్ళా గురువు అక్టోబర్లో మారుతారు కదండి అని. తాత్కాలికంగా మారుతున్నారు అంతే ఆయన, కానీ మళ్ళా యథావిధిగా మీ గురుబలం మీకు ఉంటుంది. మిథున రాశి వారు ఏమీ పట్టించుకోవద్దు. ఏ నెగిటివ్స్ తీసి ఎవరైనా మీకు ఇలా ఉంటుందండి, ఎలా ఉంటుంది చూసుకోండి. ఇక్కడ ఆదాయం ఉంటుంది, వ్యయం ఖర్చులు ఎక్కువ ఉన్నాయి. ఒకడు మెచ్చుకుంటుంటే 7 తిడుతున్నారు. ఇవన్నీ కాకమ్మ కథలు, కబుర్లు మాత్రమే. అక్కడ అలా ఉన్నంత మాత్రం నెగిటివిటీ జరగదు. అర్థమైందండి? కాబట్టి మిథున రాశి వారు ఈ పరాభవనామ సంవత్సరము మీకు పట్టిందల్లా బంగారమా అన్నట్టు ఉంటుంది. ఒక్క మాట చాలు కదా మీకు ఇది. ఇంకా అద్భుతం కదా, అదృష్టం కదా. తర్వాత విదేశాలకి వెళ్ళాలి అనుకుంటున్న వాళ్ళకి విదేశీ ప్రయాణాలు సఫలీకృతం అయ్యే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగరీత్యా, చదువురీత్యా విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఈ మిథున రాశి వారికి. ఇక ఈ మిథున రాశి వారు ఈ పరాభవనామ సంవత్సరము ఈ అనుకూలతల కంటిన్యూ అవుతూ ఉండడానికి, ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే వాటి నుంచి బయటపడడానికి చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే, మీరు యథాశక్తిగా ప్రతి శుక్రవారం కూడా కనకదుర్గ అమ్మవారిని పూజిస్తూ ఉండాలి. ఏ విధంగా పూజించాలి కనకదుర్గ అమ్మవారిని అంటే కనుక, కుంకుమ తీసుకోండి, శుక్రవారం సాయంత్రము నిత్య దీపారాధన చేసుకోండి. ఈ కుంకుమ పట్టుకుని దుర్గా అష్టోత్తరాన్ని కానీ, దుర్గా శతనామావల్ని కానీ చదువుతూ ఆ కుంకాన్ని అమ్మవారికి వేస్తూ అది నుదుటిన బొట్టుగా పెట్టుకుంటూ ఉండాలి. ఇలా చేస్తూ ఉండడం వలన మీకు అనుకూలతలు ఇంకా పెరిగే అవకాశాలు ఉంటాయి. మంచి ఫలితాలు అలా కొనసాగుతూ ఉంటాయి అని చెప్పుకోవచ్చు. తదుపరి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరం ఎలా ఉంటుంది అన్న అంశాలు చూసుకున్నట్లయితే, వీరికి ఆదాయం 2, వ్యయం 11గా గోచరిస్తోంది. రాజ్యపూజ్య 4, అవమానం 7గా గోచరిస్తోంది. ఇది చూడగానే కంగారు పడిపోతారు మళ్ళా కర్కాటక రాశి వారు. సరే, గ్రహస్థితి చూద్దాం ఒకసారి. ఈ గురువు వ్యయంలో సంచారము జూన్ 2 నుంచి 1వ ఇంట్లో ఉచ్చ స్థితిలో సంచారము. శని భగవానుడు 9వ ఇంట్లో సంచారం అలాగే ఉంటుంది. రాహుకేతువులు 8, 2వ ఇంట్లో సంచారము. వాళ్ళు డిసెంబర్లో మారతారండి. అప్పుడు ఆ ఫలితాలు చూద్దాం. అప్పుడు అష్టమ రాహు దోషం పోతుంది. కానీ ఇంతకాలం గడవాలి కదా, ఇప్పుడు చూద్దాం.
వ్యయస్థానంలో గురువు కంటే కూడా జన్మస్థానంలో గురువు ఉచ్చ స్థితిలో ఉండడం అన్నది కర్కాటక రాశి వారికి కాస్త గత సంవత్సరంతో పోలిస్తే ఊరట కలిగించే విషయంగా చెప్పచ్చు. ఊరట కలుగుతుంది. వ్యయస్థానం కంటే కూడా ఇది చాలా బెటర్. పైగా ఉచ్చ స్థితి కదా జన్మస్థానంలో. ఇక్కడ జాగ్రత్త వహించాల్సింది ఏంటంటే వీరికి థైరాయిడ్ లాంటివి ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి. ఒబిసిటీ అంటే ఒళ్ళు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మరి జన్మస్థానం అంటే గురువు ఎక్స్పాన్షన్ ప్లానెట్ అండి. ఎక్కడుంటే ఆ స్థానాన్ని ఎక్స్పాండ్ చేసేస్తూ ఉంటాడు ఆయన. అందుకే ఎప్పుడు మంచి స్థానంలో ఉండాలి అని చెప్తాం. గోచారీత్యా కదా పైగాను వీళ్ళు కొంచెం లావ్ అయ్యే అవకాశాలు ఉంటాయి కర్కాటక రాశి వారి సంవత్సరం. తర్వాత ఆరోగ్యం విషయంలో తదు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఈ రెండు జాగ్రత్త వహించండి అంతే. థైరాయిడ్ అంటే హెల్త్ పరంగా జాగ్రత్త వహించండి అంతే. ఇక అదొక్కటి పక్కన పెడితే కర్కాటక రాశి వారికి ఆదాయం చాలా బాగుంటుంది. అదేవిధంగా ప్యారల్గా ఖర్చులు కూడా ఉంటాయి. తప్పే ఉంది. 1,00,000 వస్తుంది, 1,00,000 ఖర్చు అవుతుంది. 10 లక్షలు వస్తున్నాయి, 10 లక్షలు ఖర్చు అవుతాయి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటే ప్రమాదం. కానీ ఆదాయానికి సమానంగా ఖర్చులు ఉంటాయి. ఉపయోగపడే ఖర్చులే ఎక్కువ ఉంటాయి అని చెప్పచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం మిక్స్డ్ రిజల్ట్స్ అంటాం. అటు మంచి 50%, ఇటు చెడు కూడా 50% బరాబరీగా ఉంటుంది. కాబట్టి మీకు ఏదైతే చెడు ఫలితాలు ఎదురవుతున్నాయో మీకు తెలిసిపోతుందో జాగ్రత్తలు వహించండి. మంచి ఫలితాలు జరుగుతున్నప్పుడు మీరు దాన్ని ఉపయోగించుకోండి. ఇదే మీరు చేయాల్సింది. వ్యాపారస్తులకి అరుగులు అప్పులు ఇవ్వద్దు ఎవరికి కూడా. మాకు తెలిసిన వాళ్ళేనంటే పర్వాలేదని చెప్పి ఇవ్వడము అలాంటివి చేయకండి. మానసిక క్షోభకు గురయ్యే అవకాశాలు ఉంటాయి డబ్బులు వెనక్కి రాక. తర్వాత ఉద్యోగస్తులకు ఉద్యోగ ప్రయత్నాలు చాలా అద్భుతంగా ఉంటాయి అని చెప్పచ్చు. కానీ నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ఉన్న ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువ ఉంటుంది ఈ కర్కాటక రాశి వారికి. అదొక్కటి చూసుకోండి. వాళ్ళు ఉద్యోగం మారదాము అనుకుంటారు. మారే ప్రయత్నం కూడా ఏంటంటే చాలా కష్టంగా ఉంటుంది అని చెప్పచ్చు. గతంలో ఎవరైతే ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారో ఆర్థిక ఇబ్బందులు కంటిన్యూ అవుతాయండి ఈ సంవత్సరం కూడా. కొత్త ఆర్థిక ఇబ్బందులు ఏమీ రావు, అవే కంటిన్యూ అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరము మిశ్రమ ఫలితాలు. +50, -50 రెండూ కూడా సరి సమానంగా ఉన్నాయి. ఈ కర్కాటక రాశి వారు ఈ సంవత్సరము విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్న వాళ్ళకి ఖర్చులు ఎక్కువ ఉంటాయి. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి, విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలనుకున్న వాళ్ళకి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. దానివల్ల లోన్స్ తీసుకోవడము, అప్పులు చేయడం ఇవన్నీ కూడా ఎక్కువ అవుతాయి. ఆ ఈఎంఐలు, లోన్స్, తర్వాత అప్పులు, వడ్డీలు కట్టే విధానంలో ఇబ్బందులు పడతారు ఈ కర్కాటక రాశి వారు. ఈ సంవత్సరం అంతా మీకు ఒకటే ఇబ్బంది అండి. ఈఎంఐస్ ఇబ్బంది పెడతాయి. బయట అప్పు తీసుకున్నారు, వడ్డీ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఈ రెండు విషయాల్లో జాగ్రత్తగా ఉండండి కర్కాటక రాశి వారు, సరిపోతుంది. ఎవరైతే ఈ వివాహాది కార్యక్రమాలకి వెళ్ళాలి అనుకుంటున్నారో ఆచితూచి అడుగు వేయండి. కాస్త మోసపూరితమైన సంబంధాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మేము ఇలా అండి అలా అండి అంటారు, కానీ ఎంక్వైరీ చేస్తే అవన్నీ నిజం కావు. ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. తర్వాత ఏదైనా ఇల్లు కొనుక్కునేటప్పుడు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చాలా జాగ్రత్తగా ఉండాలి. అందులో కూడా మోసపోయే అవకాశాలు ఉంటాయి. ఏదైనా వస్తువు కొనుక్కుంటున్నారంటే మోసపోయే అవకాశాలు ఉంటాయి. అది ఇల్లు అవ్వచ్చు, వస్తువు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఒక స్థలం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. వివాహం విషయంలో కూడా అంతే. అమ్మాయిలు, స్త్రీలు అబ్బాయిలను వెతుకుతున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు అంటే అబ్బాయిని ఎంక్వైరీ ఖచ్చితంగా చేయించాలి. కర్కాటక రాశి అబ్బాయిలు ఉన్నారు అంటే అమ్మాయిలు కరెక్ట్గా ఉన్నారా లేదా అన్నది, వాళ్ళ ఫ్యామిలీ కరెక్ట్ కాదా అన్నది అబ్బాయిలు కూడా ఎంక్వైరీ చేయించుకోవాలి. ఎవ్వరూ ఈ కాలంలో, ఈ కలియుగంలో పెర్ఫెక్ట్ కాదండి. మనం పురుషుల్నే నిందించేసి లేదా స్త్రీలనే నిందించడానికి లేదు. ఇద్దరు బరాబరీగా ఇప్పుడు సరిసమానంగా వెళ్తున్నారు ప్రతి విషయంలో కూడా. అబ్బాయి ధూమపానం ఒక నేను ఇంత చేయగలుగుతానంటే దాన్ని డబల్ చేయగలుగుతానండి అని చెప్పి స్త్రీలు కూడా ఎదుర్కొస్తున్నారు. అలాంటి రోజులుగా మారిపోయాయి. కాబట్టి ఈ కర్కాటక రాశి వారు వివాహం విషయంలో ఎంక్వైరీ చాలా చాలా ముఖ్యము. జాగ్రత్తలు వహించండి. ఇక ఈ కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం అనుకూలమైన వాతావరణం ఉండడానికి చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే వీళ్ళు యథాశక్తిగా ప్రతి గురువారము కూడా గురుపాదికా స్తోత్రాన్ని 9 సార్లు చదువుకోవాలి. ఎలా చదవాలి? బియ్యపిండితోటి ఒక ప్రమిద చేసి అందులో 3 ఒత్తులు వేసి గురుపాదికా స్తోత్రాన్ని 9 సార్లు చదువుకోండి. అంత సమయం లేదండి అనుకుంటే కనుక బియ్యపిండితోటి నెయ్యి పోసి 3 ఒత్తులేసి ప్రమిదతోటి దీపారాధన చేసుకుని 3 సార్లు అయినా సరే గురుపాదికా స్తోత్రాన్ని చదువుకోవాలి. ఇది ప్రతి గురువారం మాత్రమే చెయ్యాలి. కుదుర్చుకోండి. రోజు అంటే ఇబ్బంది, గురువారమే కదా
కుదుర్చుకోండి. ఇలా చేస్తూ ఉండడం వలన ఈ పరాభవనామ సంవత్సరము మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా గట్టెక్కే అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. తదుపరి సింహరాశి. ఈ సింహరాశి వారికి ఈ 2026 ఈ పరాభవనామ సంవత్సరం ఎలా ఉంటుంది అన్న అంశాలు చూసుకున్నట్లయితే వాళ్ళ ఆదాయం 5గా గోచరిస్తోంది, వ్యయం కూడా 5గా గోచరిస్తోంది, రాజ్యపూజ్యం 7, అవమానము 7, అన్నీ సరిసమానంగా ఉన్నాయి అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ సింహరాశి వారికి ప్రస్తుతం లాభస్థానంలో గురు సంచారం, జూన్ 2వ తారీఖు నుంచి వ్యయస్థానంలో సంచారము, శని భగవానుడు అష్టమంలో సంచారము. ఎక్కడండి? అష్టమంలో జరుగుతోంది. రాహుకేతువులు 7వ ఇంట తర్వాత 1వ ఇంట సంచారం జరుగుతోంది. డిసెంబర్లో మారతారు వాళ్ళు, అది తర్వాత. కానీ ప్రస్తుతానికి 7, 1 సంచారం జరుగుతుంది. ఈ గ్రహస్థితిని చూసుకుంటున్నట్లయితే ఈ సింహరాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరం అంతా కూడా చాలా నెగిటివిటీస్ ఎక్కువ ఉన్నాయండి. మొత్తం 12 రాశుల్లో చూసుకున్నట్లయితే చాలా జాగ్రత్త వహించాల్సిన రాశి ఏదయ్యా అంటే సింహరాశి. లాభస్థానంలో గురు సంచారం, అక్కడి నుంచి వ్యయంలోకి ఉచ్చస్థితిలోకి, అంటే ఉచ్చబెట్టేసిన గురువు వ్యయస్థానంలో ఖర్చులు అధికమైపోతాయి ఈ సంవత్సరం. అనుకున్న పనులు అసలు అవ్వకపోవడము, వ్యతిరేకంగా జరుగుతూ ఉండడము, కలతలు, కలహాలు, సమాజంలో మీకున్న పేరు ప్రతిష్టలు అమాంతం కింద పడిపోవడము, మీరు ఎక్స్పెక్ట్ చేయరు. అది మంచి 10వ మెట్టులోకి వెళ్ళిపోయిన వాళ్ళు 1వ మెట్టులోకి పడిపోయినట్టు పడిపోవడము, మళ్ళీ 1వ మెట్టు నుంచి వాళ్ళు ప్రారంభించడము ఇక్కడే ఈ 2026 పరాభవనామ సంవత్సరం నుంచే మొదలవుతుంది. చాలామంది తిట్టుకోవద్దు, అక్కడ ఉన్న గ్రహస్థితిని నేను చెప్తున్నాను అంతవరకే. మీరు నెగిటివిటీ చెప్తున్నారంటే నేను చేయను, అక్కడ మీ గ్రహస్థితి అలా ఉంది. మరి చాలా జాగ్రత్త వహించాలి. అష్టమంలో శని సంచారము, ఇక్కడ ఎప్పుడైతే గురువు వ్యయంలో ఉచ్చలో సంచారం జరుగుతుందో, అష్టమంలో ఈ శని సంచారం జరుగుతుందో, గురుబలం తగ్గిపోవడం వలన ఈ నెగిటివిటీలు పెరిగిపోతున్నాయి వీళ్ళకి. వైవాహిక జీవితంలో సమస్యలు, వివాహం అయిన వాళ్ళు విడిపోవాలి అనుకుంటూ ఉంటారు. ఇక వివాహం కాని వారికి వివాహం విషయంలో ఏదో ఒక ఈ ప్రతిబంధకాలు రావడము, నెగిటివిటీస్ రావడము, అనుకూలత లేకపోవడం వల్ల స్థిమితమైన ఆలోచనలు సింహరాశి వారికి ఈ పరాభవన సంవత్సరం ఎక్కడా కనిపించట్లేదు. స్థిమితం ఉండదు. ఎందుకు ఖర్చు పెడుతున్నారో తెలియదు, ఏం తింటున్నారో తెలియదు, ఏ సమయానికి తింటున్నారో తెలియదు, ఏ సమయానికి పడుకుంటారో తెలియదు. మొత్తం నష్టపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. మోసం చేసేవాళ్ళు మీ చుట్టూ తిరుగుతారు ఈ సంవత్సరం. ఈ సింహరాశి వారు ఆ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సింహరాశి వారు ప్రతి విషయంలోనూ కంగారు పడిపోవాల్సిన అవసరం ఏమీ లేదు. మీ జాతకరీత్యా అనుకూలతలు ఉంటే కనుక ఇది కాస్త మనం ఎప్పుడు కూడా గోచారం 40% వరకే తీసుకోవాలని, అంతకుమించి ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు. కొంతమంది అయితే 30% అనే చెప్తారు కూడాను. ఏమండి? కాబట్టి సింహరాశి వారు ప్రతి విషయంలోనూ జాగ్రత్త వహించండి. ఉద్యోగస్తులకి ఏదో ఒక వ్యతిరేకతలు వస్తూ ఉండడము, ఉద్యోగం మానేసే స్థితి కూడా రావడము, కొత్త ఉద్యోగాలు దొరకడానికి చాలా కష్టపడ్డము, వ్యాపారస్తులు వ్యాపారం మూసేసుకునే స్థాయికి వెళ్ళడము, ఇంక ఈ వ్యాపారం మనకు వద్దు వదిలేద్దామని కొంతకాలం క్లోజ్ చేసేసే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ పార్ట్నర్షిప్ బిజినెస్లో గొడవలై పార్ట్నర్స్ విడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. భార్యాభర్తల మధ్యలో కూడా కలతలు ఎక్కువ ఉంటాయి. మూడో వ్యక్తి వల్ల మీ ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు. సంబంధం లేని విషయాల్లో ఇద్దరూ కూడా గొడవ పడుతూ ఉంటారు. ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. కొత్త వివాహాది కార్యక్రమాలకు ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళకి వ్యతిరేకతలు ఎక్కువ ఉన్నాయండి. ఈ సంవత్సరం కాస్త ఆగడం మంచిది. లేదండి జాతకరీత్యా పెళ్లి గడియలు ఉన్నాయి అంటే మంచి సంబంధం చూసుకోండి, ఎంక్వైరీ చేసుకోండి. కానీ ఏదేమైనప్పటికీ ఈ సంవత్సరం వివాహం అయితే కనుక ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి అని కూడా చెప్పచ్చు. కొత్త ఇల్లు కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళు ఈ సంవత్సరం ఆగడం మంచిది. కొత్త స్థలాలు కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళు కూడా ఆగడం మంచిది. ఎక్కువగా అప్పులు చేయకండి ఈ సంవత్సరము, లోన్లు తీసుకోకండి. దానివల్ల ఇబ్బందుల పాలవుతారు ఈ సింహరాశి వారు. స్త్రీ పురుషులు అందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం, ముఖ్యంగా స్త్రీలు పురుషుల విషయంలో మోసపోయే అవకాశాలు ఉంటాయి. ఈ సింహరాశి స్త్రీలు ప్రేమించామని చెప్పి మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. సింహరాశి స్త్రీలు ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మిమ్మల్ని శారీరకంగా మానసికంగా మిమ్మల్ని వాడుకోవడానికే చూస్తారు తప్పితే మీకు ఉపయోగపడరు ఎవరు కూడాను. ఇక ఈ సింహరాశి వారికి ఈ వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడి కాస్త అనుకూలతలు ఉండడానికి మీరు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే సింహరాశి వారికి యథాశక్తిగా ఈ సంవత్సరం అంతా కూడా ప్రతి శనివారము కూడా
ఆంజనేయ స్వామి వారిని పూజించాలి. ఎలా పూజించాలి? ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళండి, ఆంజనేయ స్వామి వారికి 5 ప్రదక్షిణలు చేయండి, అక్కడే కూర్చుని 3 సార్లు హనుమాన్ చాలీసా చదువుకోండి. అమావాస్య తర్వాత వచ్చే మొదటి శనివారము ఆంజనేయ స్వామి వారికి 108 గారెల మాలను సమర్పించండి. దాన్ని మనం వడమాల అని కూడా అంటాం. మినప్పిండితో చేసే గారెలు 108 అమావాస్య తర్వాత వచ్చే మొదటి శనివారం సమర్పిస్తూ ఉండాలి. దీనివలన మీకు వచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గుముఖం పట్టి మంచి ఫలితాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు. తదుపరి కన్యారాశి. ఈ కన్యారాశి వారికి ఈ 2026 పరాభవనామ సంవత్సరం ఎలా ఉంటుంది అన్న అంశాలు చూసుకున్నట్లయితే వీరికి ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ్యం 3, అవమానం 3గా గోచరిస్తుంది. మరి ఈ సంవత్సరము గురువు, శని వీళ్ళు గ్రహస్థితి ఎలా ఉంది? గురువు 10వ ఇంటిలో సంచారం జరుగుతుంది. జూన్ 2 నుంచి లాభస్థానంలోకి సంచారం, ఉచ్చస్థితిలోకి. లాభస్థానము ఉచ్చస్థితి అయ్యిందండి ఈ కన్యారాశి వారికి, చెప్తాను ఇప్పుడు. తర్వాత శని భగవానుడు ఈ సప్తమంలో సంచారం జరుగుతోంది ఈ సంవత్సరం అంతా కూడాను. రాహుకేతువులు 6వ ఇంట 12వ ఇంట సంచారం జరుగుతోంది. దీనివలన ఈ పరాభవనామ సంవత్సరంలో ఎక్సలెంట్ ఫలితాలు ఇచ్చేది ఎవరికయ్యా అంటే కన్యారాశి వారికి అని చెప్పుకోవచ్చు. ఒక్క గురుబలం చాలండి. జూన్ 2 నుంచి అప్పటి వరకు కొంచెం ఓపిక పట్టండి. అక్కడి నుంచి మీకు విపరీతంగా గురుబలం పెరిగిపోతుంది. చాలా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. మీరు అనుకున్న పనులన్నీ కూడా పూర్తవుతాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులకి ఉద్యోగం మారాలి అనుకుంటున్న వారికి చాలా బాగుంటుంది. కొత్త ఉద్యోగం ప్రయత్నించాలనుకుంటున్న వారికి చాలా బాగుంటుంది. చదువులో ఉత్తీర్ణత శాతం విద్యార్థులకు చాలా బాగుంటుంది. స్త్రీలకి వాళ్ళు అనుకున్న పనులు పూర్తవుతాయి. కన్యారాశి స్త్రీలకి మానసిక ప్రశాంతత ఉంటుంది. వ్యాపారంలో అధిక లాభాలు ఉంటాయి. ఎలా చూసుకున్నా ఈ సంవత్సరం అంతా లాభాలు కనబడుతున్నాయి ఈ కన్యారాశి వారికి. వివాహం కాని వారికి వివాహం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వివాహం కుదిరే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటున్న వాళ్ళు ఇల్లు కొనుక్కుంటారు ఈ సంవత్సరము. ప్రతిదీ కూడా దూరంగా ఉంటున్న భార్యాభర్తలు కలవడానికి కూడా ఈ సమయం చాలా బాగుంది. ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరం కన్యారాశి వారికి. ఎప్పటి నుంచో విభేదాలు వచ్చి దూరంగా ఉంటున్నామండి అనుకున్న భార్యాభర్తలు కూర్చుని మాట్లాడుకోండి, చర్చించుకోండి. మీరు లీగల్గా వెళ్తారా, పెద్దవాళ్ళతో కూర్చుంటారా, వెళ్ళండి. కలిసిపోదాం అనుకుంటున్నామండి అని చెప్పి మీరు ఒక్కసారి మీ ఇద్దరు కూర్చుని మాట్లాడుకుని పెద్దవాళ్ళతో చర్చించండి. కలిసిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంత అనుకూలతలు ఈ కన్యారాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరం కలుగుతున్నాయి. ఎవరైనా నెగిటివ్గా చెప్తే కంగారు పడిపోవద్దు. రాహుబలం బాగుంది, గురుబలం చాలా బాగుంటుంది. జూన్ 2 నుంచి సప్తమంలో శని భగవానుడు కొంచెం ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా ఈ సంవత్సరము వివాహం చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కన్యారాశి వారికి. తర్వాత రాహుకేతువులు మారుతున్నారు డిసెంబర్లో, అదప్పుడు చూద్దాం. ప్రస్తుతం చాలా అనుకూలమైన వాతావరణం అయితే ఉంది. కన్యారాశి వారికి ఎలాంటి ఆందోళనలు పడాల్సిన అవసరం లేదు. ఈ కన్యారాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా పట్టిందల్లా బంగారం అన్నట్టు ఉంటుంది వీళ్ళకు కూడాను. అందుకే మీరు చేసుకోవాల్సింది ఏంటంటే కన్యారాశి వారు డబ్బు ఉంటుంది అన్నప్పుడు ఒక స్థలమో, ఒక ఇల్లు, ఒక ఫ్లాటో కొనేసుకోండి. డబ్బు ఉంటుంది అన్నప్పుడు బంగారం కొనిపెట్టేసుకోండి. డబ్బు ఉంటుంది అనుకున్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసేసుకోండి. ఈ సంవత్సరం ఆర్థిక స్థితిగతులు చాలా బాగున్నాయి కన్యారాశి వారికి. ఈ సంవత్సరం కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. మీకు అవకాశాలని సద్వినియోగం చేసుకుంటారు. ముఖ్యంగా స్త్రీలకి ఎవరైతే ఉద్యోగం చేద్దాం అనుకుంటున్నారో జాక్పాట్ పడతారండి కన్యారాశి స్త్రీలు ఈ సంవత్సరం. మీరు అనుకున్న దానికంటే శాలరీ ఎక్కువగా వచ్చి మీరు ఒక జాబ్ సంపాదించే అవకాశం ఉంటుంది. స్త్రీలు వ్యాపారం చేద్దాము ఏదైనా అనుకుంటే కనుక ఇంటి దగ్గరే ఉండి అనుకూలతలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇలాగా మిషన్ కుడుతూ ఉండడము, లేదా చిన్న షాప్ ఏదైనా పెట్టుకోవాలనుకోవడం, ఇది మిడిల్ క్లాస్ వాళ్ళకి చెప్తానండి. పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఆలోచించుకోండి. ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారండి, ఆడవాళ్ళ పేరు మీద ఏదైనా వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నారు. కన్యారాశి స్త్రీలకు చాలా అనుకూలంగా ఉంది. వాళ్ళ జాతకం చెక్ చేసుకోవడం అనుకూలంగా ఉంది అంటే వాళ్ళ పేరు మీద బిజినెస్ స్టార్ట్ చేయడం, మంచి వ్యాపారం, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్లు అవ్వచ్చు, ఎలక్ట్రానిక్ బిజినెస్లు అవ్వచ్చు. ఇవన్నీ కూడా ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంటాయి కన్యారాశి స్త్రీలకి. పురుషులకు కూడా అనుకూలంగా ఉంది. కాబట్టి వ్యాపారంలో అనుకూలతలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఉద్యోగాలు చాలా బాగుంటాయి ఈ సంవత్సరం కన్యారాశి పురుషులకి. ఇక ఈ కన్యారాశి వారు ఏదైనా చిన్న చిన్న నెగిటివిటీస్ ఉన్నా, వివాహం కావట్లేదు అనుకున్న వాళ్ళు, ఇల్లు కొనాలి అనుకుంటున్న అవ్వట్లేదు అనుకున్న వాళ్ళు, కొంచెం స్లో అవుతోంది అనుకున్న వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే మీరు యథాశక్తిగా ఈ సంవత్సరం అంతా కూడా ప్రతి శనివారము కూడా వెంకటేశ్వర స్వామి వారిని పూజించాలి. ఏ విధంగా పూజించాలి? శనివారము ఆయన ఎంతైతే ఉంటారో విగ్రహము అంత తులసిమాల తీసుకోండి.
ఏమండి? అంటే ఆ విగ్రహము ఆ వెంకటేశ్వర స్వామి వారి బొడ్డు వరకు రావాలండి ఆ తులసిమాల. దాని ప్రకారం చూసుకోండి. అది తీసుకుని వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళి 19 ప్రదక్షిణలు చేసి స్వామివారికి సమర్పిస్తూ ఉండండి. ప్రతి శనివారము చెయ్యండి. ఏమీ అవసరం లేదు ఇంకా. మీకు అనుకూలతలు పెరుగుతాయి తప్పితే తరగవు. ఇక తదుపరి తులారాశి. ఈ తులారాశి వారికి ఈ పరాభవ నామ సంవత్సరం ఎలా ఉండబోతోంది అన్న అంశాలు చూసుకున్నట్లయితే ఆదాయం 5, వ్యయం 14గా గోచరిస్తోంది. రాజ్యపూజ్యం 6, అవమానం 3గా గోచరిస్తోంది ఈ తులారాశి వారికి. పైగా గురువు జూన్ 2 వరకు కూడా 9వ ఇంట సంచారము. గురువు జూన్ 2 వరకు కూడా 9వ ఇంట సంచారము, తదుపరి 10వ ఇంట సంచారము. కాస్త గురుబలం తగ్గుతోంది. శని భగవానుడు వీరికి షష్టమంలో సంచారము, రాహుకేతువులు 5, 11లో సంచారము డిసెంబర్ వరకు కూడా. డిసెంబర్ వరకు కాబట్టి ప్రస్తుతం ఇదే తీసుకుందాం. తర్వాత ఆ మార్పులు చెప్పుకుందాం. ఏది ఏమైనప్పటికీ కూడా గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం కాస్త గురుబలం తగ్గుతోంది ఈ తులారాశి వారికి. తదు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి కొన్ని విషయాల్లో. ఏదేమైనప్పటికీ శని భగవానుడి యొక్క బలం వీరికి అధికంగా ఉంది ఈ సంవత్సరము. ఆయన కాపాడుతూ ఉంటారు. కాస్త గురుబలం తగ్గడం కూడా మైనస్గా చెప్పుకోవచ్చు. మీ యొక్క కెరియర్ విషయంలో మీరు తప్పటడుగులు వేయకుండా ఉండండి చాలు. ఈ సంవత్సరం తులారాశి వారు ఏంటంటే తప్పటడుగులు ఎక్కువ వేస్తూ ఉంటారు. ఒక క్లారిటీ లేకుండా ఉంటుంది తప్పితే ఆ క్లారిటీ కనుక మీకు వచ్చేస్తే అనుకూలతలు చాలా ఎక్కువ ఉన్నాయండి మీకు కూడా. శని బలం బాగుంది కదా, మరి కేవలం ఈ తప్పటడుగులు వేయకుండా ఉండండి. అది కూడా కెరియర్ విషయంలో మాత్రము. కొత్త ఉద్యోగాలు ప్రయత్నించాలి అనుకుంటున్న వాళ్ళు ఉన్న ఉద్యోగం మానేసి ప్రయత్నించకండి. ఉన్న ఉద్యోగం చేస్తూ కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోండి. ఇక చదువు విషయంలో కూడా అంతే. ఏ గ్రూప్ తీసుకోవాలి ఏంటి మీకంటూ క్లారిటీ ఉండాలి. మీ స్నేహితులు ఒక గ్రూప్ తీసుకున్నారు, అది మీకు ఇష్టం లేకపోయినా వాళ్ళ గురించి తీసుకోవద్దు. వాళ్ళు మీకు తోడు రారు. మీ జీవితం మీదే, వాళ్ళ జీవితం వాళ్ళదే. స్నేహం అలాగే ఉంటుంది, కానీ ఎవరి జీవితాలు వాళ్ళవే. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఈ పులును చూసి నక్క వాత పెట్టుకుంది అన్న రీతిలో ఈ సంవత్సరం వెళ్ళకూడదు. అదొక్కటే మైనస్. మిగతా అంతా కూడా చాలా బాగుంది. మీకు అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే వాటి నుంచి బయటపడిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి తులారాశి వారికి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఈ పరాభవనామ సంవత్సరంలో మొట్టమొదటి రాశి ఏదయ్యా బయటపడేదంటే తులారాశి అనే చెప్తాం. వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. మోసం చేసే వాళ్ళు ఎక్కువ అవుతారు. కాబట్టి ఈ వ్యాపారం చేసుకునే వాళ్ళు డబ్బు తీసుకుని మీరు వ్యాపారం చేయండి, కానీ డబ్బు తీసుకోకముందే మీరు అన్నీ కూడా సమకూర్చేసుకున్న తర్వాత డబ్బు తీసుకుందాం అనుకోవద్దు. ఆ డబ్బులు సగానికి సగం తగ్గించి ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వస్తాయి కానీ సగం తగ్గిపోయి ఇస్తూ ఉంటారు వాళ్ళు. మీకేమో మొహమాటం అడగడానికి ఇలాంటివన్నీ కూడా ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి ఈ తులారాశి వారు ఆచితూచి అడుగు వేయండి చాలంతే. అందరినీ గుడ్డిగా నమ్మి అదరకు వెళ్ళిపోకుండా. ఇక్కడ ముఖ్యంగా వివాహం కాని స్త్రీ పురుషులకి ఈ సంవత్సరం వివాహం కుదిరే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ ఏదో ఒక బ్రేక్స్ వస్తూ ఉంటాయి వాళ్ళకి. ఆ బ్రేక్స్ ఏంటన్నది కూడా మీరు చెక్ చేయించుకుంటూ ఉండాలి. ఏమండి, తర్వాత ఇల్లు కొనుక్కుందాము, ఒక వాహనం కొనుక్కుందాము, ఒక వస్తువు కొనుక్కుందాము అనుకున్న వాళ్ళకి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది తులారాశి వారు. ఆ ప్రయత్నాలన్నీ కూడా చేయొచ్చు. కొత్త ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి ఈ తులారాశి వారికి. కానీ కొత్త ప్రయత్నాలు మీకు ఇష్టంగా చేసుకోవాలి. ఎవరో చేస్తున్నారు కదా అని వాళ్ళని చూసి మీరు చేయకండి. మీకు ఇష్టపూర్వకంగా మీరు చేసుకోవాలి. అన్నీ కూడా శుభాలు కలుగుతాయి. కాస్త గురుబలం తగ్గుతోంది కాబట్టి ఆచితూచి అడుగు వేయండి అంతే. పెద్ద ఎక్కువేమీ ఇబ్బందులే ఉండవు, పర్వాలేదు. కానీ గతంతో పోలిస్తే తగ్గుతుంది గురుబలం. అది కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా శరీర సుఖము ఎవరైతే కోరుకుంటారో, శరీర సౌఖ్యం ఎవరైతే కోరుకుంటారో ఈ సంవత్సరం బాగా కలుగుతుందండి తులారాశి వారికి. అసలు నాకు రెస్ట్ లేదు ఇప్పటివరకు, నేను రెస్ట్ తీసుకోవాలనుకుంటున్న వాళ్ళు రెస్ట్ తీసుకోవచ్చు. నేను ఇలా బయటకు వెళ్దాం అనుకుంటున్న వాళ్ళు హ్యాపీగా బయటకు వెళ్ళచ్చు. నేను ఇలా టూర్కి వెళ్ళాలి, నేచర్ని ఎంజాయ్ చేయాలి అనుకున్న వాళ్ళు నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇవన్నీ కూడా కలుగుతాయి తులారాశి వారికి ఈ సంవత్సరం. అంటే అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తవుతాయి వాళ్ళకి. ఏమండి, కాబట్టి మంచి విషయమే. ఎవరిని నమ్మి గొప్పని ఎదరికి వెళ్ళకూడదు, అదొకటి గుర్తుంచుకోవాలి. మీ సొంత నిర్ణయమే తీసుకోవాలి తప్పితే ఎవరో చేశారు కదా మీరు చెయ్యొద్దు. అది సొంత నిర్ణయం అంటే మీరు సొంతంగా తీసుకోకపోయినా మీ కుటుంబ సభ్యులను అడగండి, ఇలా చేద్దాం అనుకుంటున్నా చెయ్యొచ్చా, వాళ్ళు చేద్దాము పర్వాలేదు అంటేనే చెయ్యండి. అర్థమైందండి, అంతే. ఈ తులారాశి వారికి కాస్త గురుబలం తగ్గుతుంది కాబట్టి ఒడిదుడుకుల నుంచి బయటపడడానికి, చిన్న చిన్న అడ్డంకుల నుంచి బయటపడడానికి తులారాశి వారు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే మీరు యథాశక్తిగా ఈ సంవత్సరం అంతా కూడా చెయ్యండి. ప్రతి గురువారము కూడా మీరు గురుదేవాలయానికి శనగల మాల తీసుకుని వెళ్ళి
ఆ గురు దేవాలయంలో 21 ప్రదక్షిణలు చేసి శనగల మాలను అక్కడ ఏదైతే ఆలయం ఉందో ఆలయంలో సమర్పించాలి. ఈ శనగల మాల ఇన్ని శనగలు అని ఉండవండి. ఆ విగ్రహం ఎంత ఉందో చూసుకోవడం, విగ్రహం తగ్గట్టు చేసుకోవడం. ఇలా చేస్తూ ఉండడం వలన మీకు అనుకూలతలు పెరుగుతాయి అని చెప్పుకోవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. ఈ 2026 ఈ పరాభవ నామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారి గ్రహస్థితి చూసుకున్నట్లయితే చాలా ఆశ్చర్యపోతారండి. గ్రహస్థితి అంతా విన్నాక ముందు ఆదాయ వ్యయాలు చూసేసుకుందాం. ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 6. జూన్ 2 వరకు కూడా అష్టమంలో గురు సంచారము, పంచమం తర్వాత అష్టమం నుంచి భాగ్యంలోకి జూన్ 2 నుంచి గురు సంచారము, విపరీతమైన గురుబలం పెరుగుతుంది. అవన్నీ మాట్లాడదాము. శని సంచారం పంచమంలో, 4, 10 ఇంట్లలో రాహుకేతువుల సంచారము. ఈ సంవత్సరము ఇందాక నేను కొన్ని రాశులు చెప్పాను ఎక్సలెంట్ అని చెప్పి. అందులో నిలబడే రాశి ఏదయ్యా అంటే వృశ్చిక రాశి నంబర్ 1 స్థానంలో ఉంటుంది, ఏమాత్రం సందేహం లేదు. అష్టమ గురువు నుంచి భాగ్య గురువు స్థానంలో భాగ్యంలో గురువు వెళ్ళడం జరుగుతుంది. గోచార రీత్యా ఇది అద్భుతమైన ఫలితాలని తీసుకొస్తుంది. ఎంతో కాలం నుంచి మీకు ఉండిపోయిన కోరికలన్నీ కూడా నెరవేరే సమయంగా చెప్పచ్చండి. ఇప్పుడు మీకు కొన్ని కోరికలు ఉంటాయి, ప్రతి మనిషికి కూడా కోరికలు ఉంటాయి. కోరికలన్నీ కూడా నెరవేరే సమయంగా చెప్పచ్చు. ఈ వృశ్చిక రాశి వారికి అన్ని శుభకార్యాలే ఇంట ఆర్థిక లబ్ధి చేకూరుతోంది. వృశ్చిక రాశి వారికి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడిపోవడము, ఆకస్మిక ధనలాభాలు కలగడము, కుటుంబ సౌఖ్యము, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపడము, మీరు అనుకున్న కోరికలు నెరవేరడము, ఉద్యోగస్తులకు మంచి ఉద్యోగం రావడము, ఉద్యోగం చేస్తూ ఉద్యోగం మారాలి అనుకున్న వాళ్ళు మంచి ఉద్యోగంలోకి మారడము, వ్యాపారస్తులకి మంచి లాభాలు, బిజినెస్ అంతా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. వివాహం కాని స్త్రీ పురుషులకు వివాహం కుదరడము, ఇల్లు కావాలి అనుకున్న వాళ్ళు ఇల్లు కొనుక్కోవడము, స్థలం కావాలనుకున్న వాళ్ళు స్థలం కొనుక్కోవడము, వాహనం కావాలనుకున్న వాళ్ళు వాహనాలు కొనుక్కోవడము, ఇవన్నీ కూడా వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం జరుగుతున్నాయి. ఇందాక చెప్పినట్టే కొన్ని రాశులకు చెప్పింది పట్టిందల్లా బంగారం అన్నట్టు చెప్పాను ఇందాక. వీరికి కూడా పట్టిందల్లా బంగారం అన్నట్టు ఉంటుంది. ఇంకా కూడా చెప్పాలంటే పట్టిందల్లా ప్లాటినమా అన్నట్టు ఉంటుంది. ఎందుకంటే బంగారం కంటే కూడా ప్లాటినం కాస్ట్ ఎక్కువ కాబట్టి. అర్థమైందండి. అనుకూలతలు చాలా బాగున్నాయి వృశ్చిక రాశి వారికి, ఉపయోగించుకోండి. గురుబలం పెరగడం మామూలు విషయం కాదు. అందులోనూ భాగ్యస్థానంలో గురు సంచారం. ఈ సంవత్సరం మీరు చకచకా మీ పనులు పూర్తి చేసుకోవాలి, ఆలస్యం చేసుకోకుండా. చాలా అనుకూలతలు ఎక్కువ ఉన్నాయి. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. కాస్త మీ యొక్క సంతానం విషయంలో తదు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి. కొంచెం వయసుకు వచ్చిన సంతానం అయితే మాత్రము తల్లిదండ్రులు ఎవరైతే ఈ వృశ్చిక రాశి వారు ఉన్నారో తల్లి కానీ తండ్రి కానీ ఒక దృష్టి పెడుతూ ఉండాలి మీ పిల్లల మీద. ఏమండి, వాళ్ళు తప్పటడుగులు వేసే అవకాశాలు ఉంటాయి. ఇది ఒక్కటే మైనస్, మిగతాదంతా కూడా చాలా అద్భుతంగా ఉంది వృశ్చిక రాశి వారికి. వాళ్ళ పనులన్నీ కూడా పూర్తవుతాయి అని చెప్పచ్చు. కాబట్టి ఇప్పుడు భాగ్యస్థానము ఉచ్చ స్థితిలో గురు సంచారము ఉచ్చ ఫలితాలు వచ్చేస్తాయి మీకు. అర్థమైందండి. పంచమ భాగ్యాల్లో గోచారీత్యా గురువు ఇచ్చే ఫలితాలు ఇంకా ఏ స్థానంలోనూ ఇవ్వరు అని చెప్పచ్చు. తర్వాత లాభస్థానంలో 1, 5, 9, 11 స్థానాలు, తర్వాత 2, ఇవన్నీ కూడా గురువు గోచారీత్యా ఎక్సలెంట్ ఫలితాలు ఇచ్చే స్థానాలు ఇవి. వాళ్ళ అదృష్టవంతులు. 2, 5, 9, 11 స్థానాల్లో గోచారీత్యా గురువు ఇచ్చే ఫలితాలు ఏ గ్రహము కూడా ఇవ్వదు. ఇది రాసి పెట్టేసుకోండి మీరు. అందులో భాగ్యంలో సంచారం జరుగుతుంది వృశ్చిక రాశి వారికి. ఇంకెంత అనుకూలతలు ఉంటాయో చూడండి. చాలా బాగుంటుందండి. మీకు అధికారుల మెప్పు పొందే అవకాశాలు ఉన్నాయండి ఈ సంవత్సరంలో. ప్రయాణాలు చేస్తారు, ప్రయాణాల్లో లాభాలు ఉంటాయి వృశ్చిక రాశి వారికి. వృశ్చిక రాశి వారు వివాహం కావట్లేదు అనుకున్న వాళ్ళు ఈ సంవత్సరం వివాహ ప్రయత్నాలు చేసుకోండి, ఖచ్చితంగా అయి తీరుతుంది. ఇక ఈ వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా అనుకూలతలు ఎలాగే కంటిన్యూ అవుతూ ఏవైతే చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయో, వాళ్ళ సంతానం పట్ల వచ్చే ఏవైతే చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయో వాటి నుంచి బయటపడడానికి ఈ వృశ్చిక రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే మీరు యథాశక్తిగా ఈ సంవత్సరం అంతా కూడా ఆంజనేయ స్వామి వారిని పూజించండి. ఎలా పూజించాలండి అంటే ప్రతి శనివారము కూడా ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళాలి. ఆంజనేయ స్వామి వారి ఆలయంలో మీరు 21 ప్రదక్షిణలు చేయాలి. అమావాస్య తర్వాత వచ్చే మొదటి శనివారం ఏదైతే ఉంటుందో ఆ శనివారం నాడు 108 తమలపాకుల మాలను ఆంజనేయ స్వామి వారికి సమర్పించండి. అవే 21 ప్రదక్షిణలు చేసి ఇంతే. ఇలా చేస్తూ ఉండడం వలన మీకు ఏవైతే చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయో వాటి నుంచి బయటపడిపోయి మీరు అనుకున్న కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయని చెప్పుకోవచ్చు. మరి ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి 2026 ఈ పరాభవనామ సంవత్సరం ఎలా ఉంటుంది అన్న అంశాలు చూసుకున్నట్లయితే వీరికి ఆదాయం 14, వ్యయం 11గా గోచరిస్తోంది. రాజ్యపూజ్యం 5, అవమానం 6గా గోచరిస్తోంది.
ఇక వీరికి ప్రస్తుతము సప్తమంలో గురు సంచారము జూన్ 2 నుంచి కూడా అష్టమంలోకి, అంటే గురుబలం తగ్గుతోంది, తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఏమండి, తర్వాత శని భగవానుడు చతుర్థంలో సంచారము, రాహుకేతువులు 3వ ఇంట 9వ ఇంట సంచారం జరుగుతుంది. అవి డిసెంబర్లో మారతాయి, అప్పుడు చూద్దామండి, ఇప్పుడేం అవసరం లేదు. కాబట్టి ఇంక ఈ రాశి వారికి ఎలా ఉంటుంది ఈ పరాభవ నామ సంవత్సరం అంతా కూడా అని చూసుకున్నట్లయితే వీళ్ళకి గురుబలం తగ్గుతోంది, అష్టమంలో గురు సంచారము, ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. కానీ చెడు ఫలితాలు ఏమీ వచ్చేయండి. కానీ ఉచ్చస్థితిలో అష్టమంలో గురు సంచారం, జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వీళ్ళు ఏదో ఒకటి ఈ సంవత్సరం నష్టపోయే అవకాశం ఉంటుంది. ఏదో ఒక విలువైన వస్తువు నష్టపోవడం అవ్వచ్చు, విలువైన ఉద్యోగం నష్టపోవడం అవ్వచ్చు. ముఖ్యంగా ఉద్యోగస్తులకు ఎలా తీసుకోవాలంటే, మంచి ఉద్యోగం చేసుకుంటున్నారు, ఇంకొక ఉద్యోగం వచ్చింది, దీనికంటే బాగుంది అని ఎవరో చెప్పారు, మీకు అలాగా కల్పించారు, మీరు అందులోకి వెళ్ళిపోయారు. వెళ్ళిన దాకా ఉండి అక్కడ విపరీతమైన ప్రెషర్ ఉంది, మీకు ప్రెషర్ పెరిగిపోయింది. అయ్యో గతంలో ఉన్న ఉద్యోగం బాగుంది కదా అనుకునే స్థాయికి వెళ్తారు. అంటే అర్థం అవ్వడం కోసం చెప్తున్నాను మీకు. ఉద్యోగాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే మీకు అర్థమైపోతుంది. ఒక ఇంట్లో అద్దెకుంటున్నారండి, ఇంకో ఇంట్లోకి మారిపోదాం, ఇది బాగాలేదన్నారు, ఎవరో చెప్పారు వాస్తు సిద్ధాంతి, మీరు మారిపోవాలనుకుంటున్నారు, మారిపోయారు. అక్కడికంటే మారిన చోట ఇంకా ఇబ్బందులుగా ఉంది మీకు. ఇలా ఉంటుందన్నమాట. ఉన్న ఊరు మారిపోయారు, అయ్యో గతంలో ఉన్న ఊరే బాగుంది కదా, ఇప్పుడు అనవసరంగా మారి అక్కడ ఇంకా టెన్షన్స్ ఉన్నాయి, ఇలాంటి ఆలోచనలు అనమాట. అంటే మీరు అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటి. మీరు ఏదైతే చేశారో అది బాగుంది అనుకుంటారు, కానీ గతందే బాగున్నట్టు అనిపిస్తూ ఉంటుంది మీకు, ముందు చేసిన దానికంటే కూడా. ఇలాంటి విచిత్ర పరిస్థితులు ఎదుర్కొంటారు ఈ ధనుస్సు రాశి వారు ఈ పరాభవన సంవత్సరం అంతా కూడా. తదు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి, అదొక్కటే మైనస్. అవి కాకుండా మిగతావి చూసుకున్నట్లయితే తిండుకు లోటు ఉండదు, మీరు ఆర్థిక పరంగా ఇబ్బందులు, ఎలాంటి ఇబ్బందులు ఉన్నవన్నీ కూడా మళ్ళా చక్కగా పూర్తయిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఈ సంవత్సరం అంతా కూడా డిసెంబర్ వరకు కూడా రాహుబలం చాలా బాగుంది మీకు. గురుబలం తగ్గుతున్నప్పటికీ మీకు ఉదాహరణకి ఎక్కడో మీరు ఒక 1,00,000 రూపాయలు నష్టపోయారు అనుకుంటే, ఇంకో చోట నుంచి 1,00,000 వచ్చేస్తూ ఉంటుంది మీకు. ఈ విషయాలన్నీ కూడా పర్వాలేదు, కానీ అధిక ప్రెషర్, ఒత్తిడి, ఇవన్నీ కూడా పెరుగుతాయి కానీ తరగవు. ఒక్కటి మైనస్ చూసుకోండి. ముఖ్యంగా వివాహం కాని వారికి వాళ్ళ ప్రయత్నాలు విఫలమయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ కొత్త ప్రయత్నాలు ఏవైతే చేస్తారో అది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. రెండో వివాహానికి ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళు మొదటి వివాహమే బాగుంది కదరా బాబు, ఇది ఇంకా దారుణంగా ఉంది అనుకునే స్థితిగతులు ఉంటాయి మీకు. తదు జాగ్రత్తలు తీసుకోవాలి. ఏమండి, ఏది ఏమైనప్పటికి కూడా మీరు ఎవరైతే కొనుక్కోవాలనుకుంటున్నారో ఇల్లు కానీ, స్థలం కానీ, ఫ్లాట్ కానీ, వాటి యొక్క డాక్యుమెంట్స్ 1-2 సార్లు స్టడీ చేసుకుని తీసుకోండి. మీరు అడ్వాన్స్ ఇచ్చేసిన పనులు పూర్తవకపోవడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ల్యాగ్ చేసేస్తారండి, ఏదో ఒకటి ల్యాగింగ్ ఉంటూ ఉంటుంది. ఉద్యోగం విషయంలో కూడా అంతే. కొత్త ఉద్యోగం ఇస్తామంటారు, అదేమో ల్యాగ్ చేస్తూ ఉంటారు, మీకు రెస్పాండ్ అవ్వరు, మీకు చికాక్గా ఉంటూ ఉంటుంది. ఇవన్నీ కూడా జరుగుతాయి ఈ పరాభవ సంవత్సరంలో మీకు. తర్వాత ఈ ధనుస్సు రాశి వారికి ముఖ్యంగా చూసుకున్నట్లయితే భార్యాభర్తల మధ్య సఖ్యత తగ్గుతుంది ఈ సంవత్సరం. ఎందుకో తెలియదు, ఎడబాటుగా ఉంటారు, ఒక కారణం ఉండదు, ఏమీ ఉండదు. ముఖ్యంగా ధనుస్సు రాశి వారే చాలా మూడీగా ఉంటూ ఉంటారు ఈ సంవత్సరం నేను అనేది. అంటే అది ఎందుకో కూడా మీకు అర్థం కాదు. ఈ గ్రహస్థితి వల్లే అక్కడ ఏమీ లేకపోయినా ఇబ్బందిగా ఉండడము, మీ ఆలోచనలు ఎక్కడికో వెళ్ళిపోవడము, సడన్గా మంచి ఆనందంగా ఉన్న వ్యక్తే విచారంగా మారిపోవడము, విచారంగా ఉన్న వాళ్ళు ఆనందంగా మారిపోవడము. మీకు అర్థమైందా? మీ స్థితిగతులు ఏంటంటే మీకే అర్థం కాని పరిస్థితులకు వెళ్ళిపోతూ ఉంటుంది. గ్రహస్థితి అలా ఉంది. కాబట్టి ధనుస్సు రాశి వారు అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం వ్యాపారంలో అధిక నష్టాలు వచ్చే అవకాశాలు ఉంటాయండి, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరిని నమ్మి మాత్రం వ్యాపారాలకు వెళ్ళొద్దు. మీ వ్యాపారం ఏదైతే చేసుకుంటారో అది జాగ్రత్తగా చేసుకోండి. ఒకరిని నమ్మి మీరు పార్ట్నర్షిప్కి వెళ్ళినా లేదా వాళ్ళని చెప్పి కొత్తవి ఏవైనా ప్రారంభించినా నష్టపోయే అవకాశాలు ఉంటాయి. ఇక ఈ ధనుస్సు రాశి వారి సంవత్సరం అంతా కూడా గురుబలము ఏదైతే తగ్గిందో ఆ నెగిటివిటీ నుంచి బయటపడడానికి మీరు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే ప్రతి గురువారము కూడా మీరు యథాశక్తిగా దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవాలి. ఎలా చదవాలి? దక్షిణామూర్తి స్తోత్రం, దక్షిణామూర్తి వారి ఫోటో ఒకటి తీసుకోండి. ఆ ఫోటోకి పసుపు రంగు పువ్వులు, ఒక 9 పువ్వులు తీసుకుని మాల కింద చేసి ఫోటోకు వేసి నిత్య దీపారాధన ఎలా అయితే చేసుకుంటారో అలా చేసుకుని దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదువుకోండి. మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే ఇబ్బందుల నుంచి బయటపడిపోతారు అని చెప్పుకోవచ్చు. తదుపరి మకర రాశి. ఈ మకర రాశి వారికి ఈ 2026 ఈ పరాభవ సంవత్సరం ఎలాంటి స్థితిగతులు ఉంటాయి అన్నట్టు చూసుకున్నట్లయితే వీరికి ఆదాయం 2, వ్యయం 8గా గోచరిస్తోంది. రాజ్యపూజ్యం 1, అవమానం 2గా గోచరిస్తోంది. తర్వాత గురువు జూన్ 2 వరకు కూడా షష్టమంలో సంచారం, గురుబలం లేదు ఇప్పటి వరకు. తర్వాత సప్తమంలో సంచారం, గురుబలం పెరుగుతోంది.
తర్వాత తృతీయంలో శని సంచారము. ఈ రాహుకేతులు 2వ ఇంట 8వ ఇంట డిసెంబర్ వరకు కూడా సంచారం జరుగుతుంది. తర్వాత మారతారు వాళ్ళు. ఇప్పుడు గురువు వీళ్ళకి సప్తమంలో ఉచ్చస్థితిలోకి సంచారం మకర రాశి వారికి ఇది చాలా మంచి ఫలితాలను ఇస్తుందండి. వివాహము ఎవరికైతే వివాహం అవ్వలేదు అని చూస్తూ ఉంటారో వాళ్ళకి జాక్పాట్ మంచి సంబంధం దొరుకుతుంది. వయసు పెరిగిపోయిందండి, ఇప్పటివరకు వివాహం అవ్వలేదండి అని బాధపడుతూ ఉంటారు సరే, వాళ్ళకి చాలా మంచి సంబంధం అన్ఎక్స్పెక్టెడ్గా దొరుకుతుంది. మీ బంధువుల్లోనూ స్నేహితుల్లోనూ ఈర్ష్య కలిగే విధంగా ఉంటుంది ఆ సంబంధము. తర్వాత బిజినెస్ ఎక్స్పాండ్ అవుతుంది. విదేశాల్లో వ్యాపారాలు చేయాలి అనుకుంటున్న వాళ్ళు విదేశంలో వ్యాపారాలు మొదలు పెట్టుకోండి జూన్ తర్వాత నుంచి. ఏదైనా మీ గుడ్ పీరియడ్ జూన్ నుంచి మొదలవుతుందండి. ఈ మకర రాశి వారికి అనుకున్న పనులన్నీ కూడా చకచకా పూర్తవుతూ ఉంటాయి. ఉద్యోగస్తులకు మంచి ఉద్యోగము, వ్యాపారస్తులకు లాభాలు, తర్వాత పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకు కూడా కలిసి వచ్చే కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా స్త్రీలకి, మకర రాశి స్త్రీలకి చాలా అనుకూలంగా ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా. సంతానం కలగట్లేదు అనుకున్న వాళ్ళకి ఈ సంవత్సరం సంతానం కలిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. ఏది ఏమైనప్పటికీ కూడా మకర రాశి వారు అదృష్టవంతులు. ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళు అదృష్టవంతులు. సొంత గృహం కావాలి, ఒక వాహనం కావాలి, లేదా ఒక సైట్ కొనుక్కోవాలి అనుకుంటున్న వాళ్ళకి అవన్నీ కూడా నెరవేరే సమయంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగాల ప్రయత్నాలు చేసుకోండి, ఈ సంవత్సరం సఫలీకృతం అవుతాయి వాళ్ళకి. పార్ట్నర్షిప్ బిజినెస్లు ఏమైనా చేద్దాం అనుకుంటే కనుక ప్రయత్నించుకోండి. పార్ట్నర్షిప్ బిజినెస్ కూడా సక్సెస్ అవుతుంది, కానీ విభేదాలు ఎక్కడ కనిపించట్లేదు ఈ సంవత్సరము. అన్నింటా కూడా శుభాలే కనపడుతున్నాయి. మకర రాశి వారికి బాగుంటుంది. చిన్న చిన్న అడ్డంకులు ఉంటాయండి, ఇక్కడ తప్పవు. అన్నీ ప్లస్లే కావాలంటే రావు కదా. ఇక్కడ ఏంటంటే మీకు రాహుకేతుల సంచారం కాస్త నెగిటివ్గా ఉంది కాబట్టి అది దృష్టిలో పెట్టుకుని మాత్రం మీరు ఎదరికి వెళ్తూ ఉండండి. డిసెంబర్ వరకు కూడా కొనసాగుతుంది అది. ఎందుకంటే 2వ ఇంట రాహు సంచారం, అష్టమంలో కేతు సంచారం, ఇదొక్కటి డిసెంబర్ వరకు ఇబ్బంది పెడుతుంది. గురుబలం పెరిగిపోయింది కాబట్టి ఈ ఇబ్బందులు పెద్ద విషయమేమి కాదు. ఇక ఈ మకర రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా మెరుగైన ఫలితాలు పొందడానికి చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే మీరు యథాశక్తిగా ఈ సంవత్సరం అంతా కూడా ఈ శుక్రవారము కూడా కనకదుర్గ అమ్మవారిని పూజించాలి. ఏ విధంగా పూజించాలి అంటే కనుక ఒక 9 నిమ్మకాయల మాల కింద చేసి ఇంట్లోనే కనకదుర్గ అమ్మవారి ఫోటో తీసుకుని ఆ ఫోటోకు వేసి దుర్గా అష్టోత్తరాన్ని చదువుకుంటూ ఉండండి ప్రతి శుక్రవారము కూడా. ఇలా చేస్తూ ఉండడం వలన మీకు మెరుగైన ఫలితాలు కలుగుతాయి అని చెప్పుకోవచ్చు. తదుపరి కుంభరాశి. ఈ కుంభరాశి వారికి ఈ 2026 ఈ పరాభవనామ సంవత్సరం ఎలా ఉంటుంది, వాళ్ళ స్థితిగతులు ఎలా ఉంటాయి అని చూసుకున్నట్లయితే వీరికి ఆదాయము 2, వ్యయము 14గా గోచరిస్తోంది. రాజ్యపూజ్యం 4, అవమానము 2గా గోచరిస్తోంది. తర్వాత గురువు ప్రస్తుతము వీళ్ళకి పంచమంలో సంచారం చాలా బాగుంది. గురుబలము జూన్ 2 నుంచి షష్టమంలో గురు సంచారం, మొత్తం గురుబలం తగ్గిపోతుంది వీళ్ళకి. శని భగవానుడు 2వ ఇంట సంచారము, ఏలినాటి శని ఉంది కుంభరాశి వారికి. ఏమండి తదుపరి రాహుకేతువులు చూసుకున్నట్లయితే మనకి రాహు 1వ ఇంట, కేతువు 7వ ఇంట సంచారం జరుగుతుంది. ఇది వీరి గోచారం. మరి కుంభరాశి వారు ఈ సంవత్సరం ఎలా ఉండాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి. ఎందుకంటే 2వ ఇంట శని సంచారం మొత్తం పూర్తిగా ఈ సంవత్సరం అంతా ఉంది. షష్టమంలో ఉచ్చస్థితిలో గురువు అంటే షష్టమ స్థానము. ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఉచ్చ ఫలితాలు వచ్చేస్తాయి, నెగిటివ్ ఉచ్చ ఫలితాలు అన్నీ వచ్చేస్తాయి. తర్వాత అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, డబ్బులు నష్టపోతారు. ఈ కుంభరాశి వారి సంవత్సరం అంతా కూడా నమ్మి మోసపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, డెబిట్స్ ఎక్కువ ఉంటాయి, అనారోగ్య సమస్యలు ఎక్కువ ఉంటాయి, ఉద్యోగంలో వైఫల్యాలు ఎక్కువ ఉంటాయి, అహంకారంతో ఉద్యోగం వదిలేసుకోవడం, ఇంకో ఉద్యోగం సంపాదించుకుందాం అనుకోవడం, ఆ ఉద్యోగం దొరకపోవడము, మనిషిని లెక్క చేయకపోవడము, నువ్వు చెప్పేదేంట్లే అన్నట్టు రీతిలో ఉండడము, కుటుంబ కలహాలు అన్నీ కూడా ఒక్కసారిగా చుట్టుముడతాయండి ఈ కుంభరాశి వారిని. చాలా జాగ్రత్తలు వహించాలి ఈ విషయంలో. మీరు అనుకున్నదంతా కూడా నిజం కాదు అన్న విషయంలో మీరు ఉండాలి, అర్థం చేసుకోవాలి. నేను చెప్పిందే రైట్, నేను చెప్పిందే కరెక్ట్, ఈ రీతిలో ఉంటారు కుంభరాశి వారు. అది చాలా ఇబ్బందుల్ని పెడుతుంది. ఉద్యోగస్తులకి ప్రతిబంధకాలు ఎక్కువ ఉన్నాయి, వ్యాపారస్తులకు నష్టాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి, మోసపోయే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. పార్ట్నర్షిప్ బిజినెస్లు పార్ట్నర్స్ ఇద్దరు కూడా విడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. భార్యాభర్తల మధ్యన సఖ్యత తగ్గి వాళ్ళు విడిపోవాలి అనుకుంటారు. అంటే ఎక్కడికక్కడ ఈ సంవత్సరం కట్ అనమాట. ఒక మంచి రిలేషన్ ఉందనుకోండి, కట్. భార్యాభర్తలు ఇద్దరు ఇంకా ఫిక్స్ అయిపోతారు విడిపోదాము అని చెప్పి. ఇలాంటివన్నీ కూడా ఎక్కువ ఉన్నాయండి కుంభరాశి వారికి. అంటే ఎక్కడ చూడండి, తెగింది అతికించాలి అనే ఆలోచన ఉండదు వీళ్ళకి. తెగిపోతుందా తెగొట్టేద్దాం,
ఇంకా చూడండి, ఏదైనా ఒక 2 వైర్లు కలపాలి అనుకోండి, తెగిపోయిన దారం ఉందనుకోండి, దాన్ని కలపచ్చు. వీళ్ళు కలపొద్దు అనుకున్నాం అనుకోండి, పక్కన పడేస్తాం. వీళ్ళు అలాగే అనుకుంటారు, కలపాల్సిన అవసరం లేదు, విడిపోదాం, తెగొట్టేయి. ఇవన్నీ కూడా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. నెగిటివ్ థాట్స్ ఎక్కువ ఉంటాయి కుంభరాశి వారికి ఈ సంవత్సరం. అది అంత మంచిది కాదు, గుర్తు పెట్టుకోండి. కాబట్టి కుంభరాశి వారు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. వివాహం కాని వారికి వివాహం అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి ఈ సంవత్సరము. మంచి సంబంధాలు ఎక్కడ కూడా రాక ఇబ్బందులు పడుతూ ఉంటారు. వచ్చిన సంబంధాలు కూడా ఏదో చేసేద్దామని అనుకుంటే జరుగుతుంది. కానీ ఏంటంటే వాళ్ళిద్దరి మధ్యన సఖ్యత ఎక్కువ ఉండదు. తర్వాత మీరు ఏదైతే స్థలం కానీ ఇల్లు కానీ కొనుక్కోవాలనుకుంటున్నారో దాని డాక్యుమెంట్స్ ఒరిజినల్ కరెక్ట్గా లేకపోవడం వల్ల ఇబ్బందులు పడతారు. మీరు అడ్వాన్స్లు ఇచ్చేసి ఉంటే కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఎక్కడికక్కడ కన్సల్టేషన్ పేరుతో మిమ్మల్ని మోసం చేసే వాళ్ళు ఎక్కువ అవుతారు. చుట్టూ కూడా శత్రువులే తయారవుతారు ఈ సంవత్సరము. తదు జాగ్రత్తలు తీసుకోవాలి కుంభరాశి వారు. ఇది మాత్రం దృష్టిలో పెట్టుకోండి. ఓ పక్కన ఏలినాటి శని, ఓ పక్కన గురుబలం లేదు. ఇంక ఎలా ఉంటుందో చూసుకోండి. అన్నీ కూడా వ్యతిరేక ఫలితాలే వస్తూ ఉంటాయి ఈ సంవత్సరము. శ్రమ ఎక్కువ ఉంటుంది, ఫలితం ఏమో నామమాత్రంగా శూన్యంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఈ కుంభరాశి వారి సంవత్సరం అంతా కూడా నెగిటివ్ ఫలితాల నుంచి బయటపడి కాస్త మాకు మెరుగైన ఫలితాలు చాలండి అంటే కాస్త ఊరట కలుగుతుంది పరిహారం చేసుకోవడం వల్ల. పూర్తి రిజల్ట్ రాకపోయినప్పటికీ ఊరట కలిగినా సరిపోతుంది. ఏంటి అని చూసుకున్నట్లయితే వీళ్ళు యథాశక్తిగా ఈ సంవత్సరం అంతా కూడా 2 పరిహారాలు చేయాలండి. ప్రతి గురువారము కూడా మీరు గురుదేవాలయానికి వెళ్ళండి. గురుదేవాలయంలో 21 ప్రదక్షిణలు చేయండి. తాలింపు వేసిన శనగలు అక్కడ నైవేద్యంగా పెట్టి అక్కడ భక్తులకు మీ చేతులతో పంచిపెట్టుకుని కొంతమేరకు ఇంటికి తెచ్చుకుని మీ కుటుంబ సభ్యులందరూ కూడా స్వీకరించండి. ఇది ప్రతి గురువారము చేయాలి. తర్వాత ప్రతి శనివారము చేయాల్సింది ఏంటి అంటే కనుక ప్రతి శనివారము కూడా ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళాలి. అక్కడ ఆంజనేయ స్వామి వారికి ఒక 16 ప్రదక్షిణలు చేయండి. అక్కడే కూర్చుని ఒక్కసారి హనుమాన్ చాలీసాని చదువుకోండి. ఇంటికి వచ్చేస్తూ ఉండండి, లేదా మీ పనికి మీరు వెళ్ళిపోతూ ఉండండి. ఇలా చేస్తూ ఉండడం వలన మీకు కాస్త నెగిటివిటీలు తగ్గుముఖం పట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్పుకోవచ్చు. లేదంటే చాలా ఇబ్బందులు మీకు గురి చేస్తాయి, ఇబ్బందులన్నీ కూడా గురి చేస్తూ ఉంటాయి. తదు జాగ్రత్తలు తీసుకోండి. తదుపరి మీనరాశి. ఈ మీనరాశి వారికి ఈ 2026 ఈ పరాభవనామ సంవత్సరం ఎలా ఉంటుంది అన్న అంశాలు చూసుకున్నట్లయితే వీరికి ఆదాయం 14, వ్యయం 11గా గోచరిస్తోంది. రాజ్యపూజ్యం 7, అవమానం 2గా గోచరిస్తోంది. జూన్ 2 వరకు కూడా చతుర్థంలో గురు సంచారం, తర్వాత పంచమంలో ఉచ్చస్థితిలో గురు సంచారము, శని భగవానుడు జన్మరాశిలో సంచారము, రాహుకేతువులు 12, 6 ఇంట సంచారం జరుగుతోంది. మరి ఈ పరాభవనామ సంవత్సరం మీనరాశి వారికి ఎలా ఉంటుంది అన్న అంశాలు చూసుకున్నట్లయితే ఎక్సలెంట్గా ఉండే జాతక రాశుల్లో మీనరాశి కూడా ఒకటి. ఇందాక కొన్ని రాశులు చెప్పుకున్నాం. వృశ్చిక రాశి ఎక్సలెంట్ అన్నాము, కన్యా రాశి చాలా బాగుంటుంది అన్నాము, మిథున రాశి ఎక్సలెంట్ అన్నాము. ఆ కోవలోకి చెందిందే ఈ మీనరాశి కూడా. ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ ఈ పరాభవనామ సంవత్సరంలో పొందే వాళ్ళల్లో మీనరాశి వారు ఒకరు. వాళ్ళకి ఏలినాటి శని ఉండనివ్వండి, జన్మరాశిలో శని భగవానుడు సంచరిస్తూ ఉండనివ్వండి, ఏమీ అవ్వదు. గురుబలం విపరీతంగా పెరిగిపోతుంది మీకు పంచమంలో. మీరు అనుకున్న పనులన్నీ కూడా చకచకా పూర్తవుతాయి. తర్వాత మీరు పట్టిందల్లా బంగారం అన్నట్టు ఉంటుంది. ఉద్యోగంలో ప్రగతి కలుగుతుంది. కొత్త ఉద్యోగాలకి ఎవరైతే వెళ్ళాలి అనుకుంటున్నారో అందులో కూడా మంచి ఫలితం కలుగుతుంది మీకు. తర్వాత వ్యాపారస్తులు అధిక లాభాలు పొందుతారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించాలి అనుకుంటున్న వాళ్ళు ప్రారంభించుకోండి ధైర్యంగా. కొత్త వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. ఇక భార్యాభర్తలు ఇద్దరు ఎవరైతే దూరంగా ఉంటున్నారో వాళ్ళు కలిసే సమయంగా కూడా చెప్పుకోవచ్చు. వాళ్ళు కూర్చుని చర్చించుకుంటే వాళ్ళిద్దరూ కలిసిపోతారు. సంతానం చాలా మంచి సంతానం ఉంటుంది. సంతానం లేదు అనుకున్న వాళ్ళకి సంతానం కలిగే అవకాశాలు ఉంటాయి. ఇంకో సంతానం కావాలి అనుకున్న వాళ్ళకు కూడా సంతానం కలిగే అవకాశాలు కనపడుతున్నాయి. వాహనాలు, వస్తువులు ఏదైతే కొనాలి అనుకుంటున్నారో ఈ సంవత్సరం కొనుక్కుంటారు. మంచి ఇల్లు కొనుక్కుంటారు, మంచి స్థలాలు కొనుక్కుంటారు. అన్నింటా శుభాలే ఉన్నాయి. వ్యాపారంలో అధిక లాభాలు, స్త్రీలకు అనుకూలమైన వాతావరణము. మీనరాశి స్త్రీలు ఎంతకాలం పడ్డ మానసిక క్షోభ నుంచి బయటపడే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఉద్యోగం చేయాలనుకుంటున్న స్త్రీలు ఉద్యోగాలు చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఈ సంవత్సరము. విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్న వాళ్ళు విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మంచి ఆదాయం. ఇప్పుడు మీరు 1 లక్ష ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనుకోండి, 2 లక్షలు వచ్చే ఆదాయం కల పని దొరుకుతుంది మీకు. ఒక 5 లక్షలు ఎక్స్పెక్ట్ చేస్తే 10 లక్షలు దొరికే పని దొరుకుతుంది మీకు. అలాంటి స్థితిగతులన్నీ కూడా మీనరాశి వారికి ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం ఎలా చూసుకున్నా మీనరాశి వారికి అద్భుత ఫలితాలే. ఇక మీనరాశి వారికి ఏవైతే చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయో, ఏలినాటి శని ఇబ్బంది ఒకటి, తర్వాత వ్యయంలో రాహు ఇబ్బంది ఒకటి కొంచెం ఉంటుంది. తర్వాత డిసెంబర్ నుంచి లాభంలోకి వెళ్ళిపోతారు, బాగుంటుంది. వీటి నుంచి బయటపడడానికి ఈ మీనరాశి వారు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే
మీరు యథాశక్తిగా ప్రతి సోమవారం కూడా శివారాధన చేసుకోండి. ఈ మీనరాశి వారికి శివారాధన చాలా మేలు చేస్తుంది. మానసిక ఆనందము, ఉల్లాసము, మీరు అనుకున్న పనులన్నీ కూడా పూర్తవుతాయి కదా, చాలా ఆనందంగా గడుపుతారు ఈ సంవత్సరం అంతా కూడాను. కుటుంబ సభ్యులతోటి చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఈ సంవత్సరం అంతా అని కూడా చెప్పుకోవచ్చు మీనరాశి వారికి. ఇక ఈ ద్వాదశ రాశుల వారికి కూడా ఈ పరాభవ నామ సంవత్సరం 2026 ఎలా ఉంటుంది అని గోచార ఫలితాలు చెప్పడం జరిగింది. ఆ జాగ్రత్తలు తీసుకుంటూ, ఆ పరిహారాలు చేసుకుంటూ ఈ సంవత్సరం అంతా కూడా మీకు సుఖ సంతోషాలు కలగాలని కోరుకుంటూ, ఈ పరిహారాల వల్ల మీకు మంచి లబ్ధి చేకూరాలని కోరుకుంటూ, మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ, మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు. శుభం.